సాక్ష్యానికి ముందు రెండు వాక్య భాగాలు, ఒకటేమో అందరం కలిసి చదువుకుందాం, ఒకటేమో నేను మాత్రమే చదివేవాడినిగా ఉంటాను. అందరం కలిసి కీర్తనలు 40వ అధ్యాయం 8వ వచనము అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. సామ్స్ 40:8 అందరం కలిసి బిగ్గరగా. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. రెండవ వాక్య భాగము అపోస్తలుడైనటువంటి పౌలు యవనస్తుడైనటువంటి తిమోతికి వ్రాసిన పత్రిక. అపోస్తలుడైనటువంటి పౌలు యవనస్తుడైనటువంటి తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 12-13 వచనాలు నేను మాత్రమే చదువుతాను, దయచేసి గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. ఆయన యొక్క సాక్ష్యము 1-2 వచనాల్లో మనము చూచేవారముగా ఉంటున్నాం. పూర్వము దూషకుణ్ణు, హింసకుణ్ణు, హానికరుణ్ణైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసితిని గనుక కనికరింపబడితిని. భక్ష్యంకుల దగ్గరికి వచ్చి చాలామంది నీకు సంతోషము కొలిపేటువంటి విషయము, ఆనందం ఇచ్చేటువంటి విషయము ఏదైనా నీ జీవితంలో ఉందా అని అడిగినప్పుడు ఒక కోట్, ఆయనకు సంబంధించినటువంటి కోటు చెప్పిన వాడుగా ఉన్నాడు. ఏంటంటే ఫైండింగ్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనుట, దేవుని యొక్క చిత్తాన్ని చేయుట అని, అదే నా సంతోషము, అదే నా ఆనందం అని భక్సింగ్ గారు చెప్పిన వారిగా ఉంటున్నారు. నా యొక్క జీవితంలో కూడా నేను దేవుని యొక్క చిత్తము ద్వారా రక్షింపబడతానని, దేవుని యొక్క చిత్తాన్ని నా జీవితంలో చేస్తానని నేను ఎప్పుడూ ఊహించలేదు. అందుకని మొట్టమొదటిగా 7 భాగాలుగా నేను సాక్ష్యాన్ని పంచుకొని ఉంటున్నాను. మొట్టమొదటిగా రక్షింపబడుటలో దేవుని యొక్క చిత్తము, దాని తర్వాత విద్య చదువుటలో దేవుని యొక్క చిత్తము, దాని తర్వాత ఉద్యోగ విషయములో దేవుని యొక్క చిత్తము, దాని తర్వాత వివాహ విషయములో దేవుని యొక్క చిత్తము, దాని తర్వాత సంతానములో దేవుని యొక్క చిత్తము, దాని తర్వాత వ్యాపారములో దేవుని యొక్క చిత్తము, దాని తర్వాత దేవుని సేవలో, పనిలో, పరిచర్యలో దేవుని యొక్క చిత్తము. అందుకని కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, దాని తర్వాత నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. దేవుడు తన యొక్క చిత్తానుసారంగా నన్ను రక్షించిన వాడిగా ఉన్నాడు. మొట్టమొదటిగా నేను రక్షింపబట్లో దేవుని యొక్క చిత్తము, సాల్వేషన్ బై ద విల్ ఆఫ్ గాడ్. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు యవనస్తుడైనటువంటి తిమోతికి రాసు, అందరూ మారు మనసు పొంది రక్షణ అనుభవ జ్ఞానములోకి రావాలని దేవుడు ఇచ్చయించుచున్నాడంటే విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తం ఏంటంటే మానవులందరూ కూడా రక్షణలోకి రావాలని. నేను కూడా దాని తర్వాత తన యొక్క చిత్తానుసారంగా దేవుడు నన్ను రక్షించిన వాడిగా ఉన్నాడు. ఇది మొట్టమొదటిగా ప్రాముఖ్యమైనటువంటి విషయము. మా తల్లిదండ్రులు, మా నాన్నగారేమో గుంటూరులో జైన్లో ఉండేవాడు. దాని తర్వాత మా అమ్మగారు విజయవాడ బెంజమిన్ గారి దగ్గర ఉండేది. ఆ ప్రదేశాల్లో ఉన్నప్పుడు, దాని తర్వాత మా నాన్నగారు యవ్వనంలో ఉన్నప్పుడు ఆ జైన్ కడుతున్నప్పుడు పాత దినాల్లో ఆయన పైనుంచి కింద పడిపోయిన తర్వాత వెన్నెముక విరిగిపోయిన తర్వాత ఇంకా దైవజనులందరూ కూడా వచ్చి డాక్టర్లు ఏం చెప్పారంటే, ఇంకా ఈ యవనస్తుడు పనికిరాడు అని చెప్పాడు, పడక మీదనే చనిపోతాడు అని చెప్పారు. ఒకవేళ ఉన్నా కానీ వివాహం చేయొద్దు, ఏమీ పని చేయలేడని చెప్పారు. అయితే భక్ష్యంకులు ఫారెన్ నుంచి వచ్చి, దాని తర్వాత మా నాన్నగారు అంటే చాలా ఇష్టం. అప్పుడు యవనస్తులు అంటే భక్ష్యంకులకి చాలా ఇష్టం. దాని తర్వాత ఆ విధంగా డైరెక్ట్గా కుగ్లర్ హాస్పిటల్కి వచ్చేసి ఒక వాక్య భాగాన్ని వాగ్దానముగా ఇచ్చాడు. పరాక్రమం గల బలాఢ్యుడా అని మా నాన్నగారికి ఇచ్చినప్పుడు దాన్ని చూచాడు. పరాక్రమం గల బలాఢ్యుడా, ఈ బలం ఎక్కడి నుంచి వస్తుందని దేవుడి నుంచి బలాన్ని పొంది, దేవుడి నుంచి శక్తిని పొంది ఆయన ఉన్నపాటున లేచి నేటి వరకు కూడా ఆయన నడిచేవాడుగా ఉన్నాడు. ఆ విధంగా అద్భుతకరము, ఆశ్చర్యకారము మా నాన్నగారి పట్ల దేవుడు జరిగించిన వాడుగా ఉన్నాడు.
పాత దినాల్లో ఏలిం ఉండేది, హెబ్రోన్ కంటే ఏలిం ఉండేది. 1950, 60 ఆ సంవత్సరంలో ఏలిం ఉండేది. మా నాన్నగారు అక్కడ ఏలింలో ఒక 2 years సండే స్కూల్ సూపరింటెండెంట్గా గుంటూరులో ఉండి అక్కడికి భక్ష్యాంకులు రమ్మన్నప్పుడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన భక్ష్యాంకులకి ట్రాన్స్లేషన్ చేయటంలో సహాయపడిన వాడుగా ఉన్నారు. దాని తర్వాత అమ్మ కూడా దాని తర్వాత ఇక్కడ విజయవాడ బెంజమిన్ గారి దగ్గర పెరిగి, దాని తర్వాత వాళ్ళిద్దరూ వివాహము అయిన తర్వాత మొట్టమొదటిగా నాకు అక్క, దాని తర్వాత నేను, దాని తర్వాత చెల్లి, దాని తర్వాత తమ్ముడు, ఈ విధంగా మా కుటుంబాన్ని కలిగి ఉన్న వారముగా ఉంటున్నాం. చిన్నతనం నుంచి దాని తర్వాత నా పేరు మొట్టమొదటిగా చెప్పాలంటే ఇంటి పేరు అంకాల, దాని తర్వాత మిడిల్ నేమ్ ఏమన్నది డేవిడ్ ప్రభు, దాని తర్వాత లాస్ట్ నేమ్ కుమార్ అని యాడ్ చేస్తారు. అంటే ట్రైన్ బోగీలు ఎంత పెద్దదో అంత పెద్దగా ఉంటుంది పేరు. ఆ విధంగా పాత దినాల్లో ఏముందిగా ఉండంటే మామూలుగా ఇంటి పేరు అంకాల అన్నప్పుడు అంకాలమ్మ దేవతని మా పూర్వీకులు కొలిచేవారు. దాని తర్వాత డేవిడ్ అని దేవుని యొక్క సేవకుడు పెట్టేవారు. పాత దినాల్లో దేవుని యొక్క సేవకులు పెట్టేవారు. దాని తర్వాత తల్లిదండ్రులు కలిపి ప్రభు అని నాకు పెట్టారు. కుమార్ అనేది లేడీస్కి అయితే కుమారి అనేది తోకగా మాకు వస్తుంది. పూర్తిగా అంకాల డేవిడ్ ప్రభు కుమార్ అని పేరు నామకరణము చేశారు. చిన్నతనం నుంచి దాని తర్వాత వాళ్ళిద్దరు కూడా మా తల్లిదండ్రులు సండే స్కూల్ టీచర్లు కాబట్టి దాని తర్వాత మామూలుగా సండే స్కూల్కి వెళ్ళేవాడిని. దాని తర్వాత పాటలు, దాని తర్వాత వాక్యములు, కథలు ఇవన్నీ నేర్చుకునేవాడిని. కానీ దాని తర్వాత ఆకతాయిగా ఎక్కువగా ఉండేవాడిని. ఆకతాయిగా అంటే బైబిల్ నువ్వు తీసుకొని వెళ్ళేవాడిని కాదు, మమ్మనే నువ్వు తీసుకురా బైబిల్ అనేది చిన్నతనంలోనే. నేను పట్టుకోవడానికి ఇష్టమయ్యేది కాదు. మా అమ్మేమో పాపం తీసుకొని వస్తాలని మా అమ్మే తీసుకొని వచ్చి మందిరం వెనక అక్కడ గోడ దగ్గర పెట్టినప్పుడు అప్పుడు తీసుకొని లోపలికి వచ్చేవాడిని. మా నాన్నగారేమో రూపాయి చందాకి ఇచ్చినప్పుడు 75 పైసలు 3 రసగుళ్ళు కొనుక్కొని 25 పైసలు మందిరానికి వేసేవాడిని. ఆ విధంగా చిన్నతనంలోనే ఆకతాయిగా అట్లా ఉన్న కారణం చేత, దాని తర్వాత పెరుగుతూ ఉన్న కారణం చేత, దాని తర్వాత 10th వచ్చేపాటికి తల్లిదండ్రులు ఇరువురు కూడా మంచి స్థాయిలో ఉన్న కారణం చేత కుమార్తెలు కూడా మంచిగా చదవాలని నన్ను ఏం చేశారంటే దాని తర్వాత సివిఎన్ దన్ అంటే రవి ట్యూటోరియల్స్కి పంపించారు. అప్పుడు మాకు 10th క్లాస్లో 10,500 రూపీస్ ఇయర్లీ. ఆ విధంగా నన్ను అక్కడ జాయిన్ చేశారు. అక్కడ జాయిన్ చేస్తే దాని తర్వాత అరవిందం అంకులు వాళ్ళ యొక్క కుమారులు ఉన్న కారణం చేత వాళ్ళకి చెప్పాడు మా బాబుని జాగ్రత్తగా చూసుకోండి అని. వాళ్ళు జాగ్రత్తగా చూసుకోమంటే మొట్టమొదటిగా డేవిడ్ అరవిందం అన్న నన్ను సినిమాలకే తీసుకుపోయాడు. అప్పటి నుంచి నాకు సినిమాలు అనేది దాని తర్వాత వెళ్ళిన వాడినిగా ఉన్నారు. ఆ విధంగా 10thలోనే దాని తర్వాత ఇలాంటి విషయాలు జరిగినవిగా ఉంటున్నాయి. నా యొక్క ఊహ ఏంటంటే చిన్నతనం నుంచి ఏమనుకుంటానంటే హిందువులు అనేవారు ఉన్నారు, వారికి 3 దేవతలు ఉంటారు, వాళ్ళని కొలుస్తున్నారు. ముస్లిమ్స్ ఉన్నారు, మహమ్మదీయులు, వాళ్ళకు ఒక దేవుడు ఉన్నాడు అల్లా, వాళ్ళ దేవుడిని వాళ్ళు కొలుస్తున్నారు. మనమున్నాం క్రైస్తవులకు ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు, వాళ్ళకి పూజించేవారుగా ఉన్నారు. ఇది ఊహ, అంటే ఎవరి దేవుడు వాళ్ళకున్నారు అనేటువంటి గమనిక కలిగి నా జీవితంలో జీవించిన వాడిగా ఉన్నప్పుడు దాని తర్వాత నేను చదువు నిమిత్తమై బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడో వచ్చేవాడిని, కొన్ని నెలలు తర్వాత వచ్చేవాడిని. మా ఇంటి దగ్గర జరిగినటువంటి 2 సంఘటనలు నా జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవుడని గ్రహింపులోకి వచ్చిన వాడినిగా ఉన్నాను. మొట్టమొదటిగా మా ఇంటి పక్కన ఒక ఆయన హిందూ ఉంటే ఆయన భక్ష్యాంకులు పాత దినాల్లో ఉన్నప్పుడు అందరికీ మందిరాలకే కాదు ఇంటికి కూడా వాక్యాలు రాసుకోమన్నప్పుడు ఇంటికి అందరు కూడా వాక్యాలు రాశారు. అప్పుడున్నటువంటి విశ్వాస కుటుంబాల్లో అన్నిట్లో రాస్తే మా నాన్నగారు కూడా ఒకవైపు ఒక వాక్య భాగము ఒకవైపేమో ఇంకొక వాక్య భాగము రాశాడు. పాపులను రక్షించడానికి ఇటు రాశారు. అంటే ఇటు నుంచి వచ్చే వాళ్ళందరూ వాక్యం చదవాలి, మౌనంగా మనం ఇంట్లో ఉండి సువార్త ప్రకటించడం, అది అప్పుడు నేర్పించారు. దాని తర్వాత ఇటువైపు వచ్చినప్పుడు యేసు రక్తము ప్రతి పాపం నుండి అని రాశాడు. చాలా పెద్దగా రాశాడు, మంచిగా ఒక మందిరం అన్నట్టుగా రాశాడు. రాసిన తర్వాత మంచిగా చదువుకోవాలి, సువార్త మనం ఇంట్లో ఉన్నా వాళ్ళు చదివితే ఆ యొక్క సువార్త వాక్యం జీవాన్ని ఇస్తుంది, రక్షణ ఇస్తుంది, పాపక్షమాపణ ఇస్తుంది అనేటువంటి గ్రహింపులో ఆ దినాల్లో ఉన్నవారుగా ఉన్నారు. అయితే మా ఇంటి పక్కన ఆయనే ఆ వాక్యం రాస్తాడని పెండేసేవాడు, మొత్తం పెండేసేవాడు. ఉదయాన్నే చూస్తే వాక్యం కనపడేది కాదు. మా నాన్నగారు మళ్ళా నీళ్లతో కొట్టేవాడు, మత్తుగా తుడిచేవాడు, మళ్ళీ కనపడాలి వాక్యం అని. మళ్ళీ ఇట్లా పోరాటం వాళ్ళకి మాకు జరుగుతూ ఉంది. చంపడానికి ఒకసారి గడ్డపార తీసుకొని వస్తే ఆయన కాళ్ళ మీదనే పడ్డది, అప్పుడు భయం వేసింది ఆయనకి. దాని తర్వాత ఆ వాక్యాన్ని రాయితోటి బాగా గీకేవాడు, రాయి తీస్తే మొత్తం పోయేది. మళ్ళీ మా నాన్న నిచ్చినేసుకొని మళ్ళీ పేరు రాసేవాడు.
ఆయన ఏ విధంగా ఉందంటే పాపాలు క్షమాపణ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మునిగి వచ్చేవాడు. అబ్బా పోయింది అనుకునేవాడు. దాని తర్వాత కొన్ని దినాల తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత ఆయన వైట్ షర్టు వైట్ ప్యాంట్ వేసుకొని బ్యాగ్ తగిలించుకొని ఉన్నాడు. ఉంటే నేను అనుకున్నా మా నాన్నగారు బ్యాగు ఉతికేసి ఆరేస్తే వాళ్ళ ఇంట్లో పడితే వాడు తీసుకున్నాడేమో అనుకున్నాను. ఎంత డేరుగా మా బ్యాగ్ తీసుకున్నాడు అని ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఎవరు వస్తుంది కదా, ఆయన దగ్గరికి వెళ్ళి మా నాన్న బ్యాగ్ తీసుకున్నాడంటే మీ నాన్న కలరే సేమ్, నాకు కూడా ఉండాలని నేను తీసుకున్నా అన్నాడు. చూడు ఏముందో లోపల అని అన్నాడు. ఏముందంటే బైబిల్ తీసి ఇట్లా చూపించాడు. అరే హిందూ వాక్యాన్ని పెండేసిన ఆయన, వాక్యాన్ని గీకిన ఆయన, దాని తర్వాత క్రైస్తవులు అంటే పడదు ఇలాంటి వ్యక్తి బైబిలు మళ్ళీ సంచి మళ్ళీ వైట్ ప్యాంటు వైట్ షర్టు ఏంటి అని నా జీవితంలో అనుకున్న సమయంలో దా అని నా చేయి పట్టుకున్నాడు. పట్టుకొని మా గేట్ దగ్గర తీసుకొని వెళ్ళాడు. గేట్ దగ్గర తీసుకొని వెళ్ళి ఆ వాక్యాన్ని ఈ విధంగా చదివాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి నన్ను పరిశుద్ధునిగా చేసింది, పవిత్రునిగా చేసిందని నాకు సాక్ష్యం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నాకు అప్పటికి రక్షణ లేదు, మారు మనసు లేదు, పాపక్షమాపణ లేదు. అప్పుడు గ్రహించాను దేవుడు ఇట్లా మారుస్తాడా, పాపాలు క్షమిస్తాడా అనేటువంటి గ్రహింపులోకి నేను వచ్చిన వాడినిగా ఉన్నాను. దాని తర్వాత ఇంకొక సంఘటన, నేను మళ్ళీ ఇంటర్మీడియట్ నిమిత్తమై మళ్ళీ వేరే ఊరికి వెళ్ళిపోయి చదువుకోవడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర ఇంకొక సైడు మూల మీద చౌరస్తాలో ఒక ఆయన అడుక్కునేవాడు ఉన్నాడు. అడుక్కునే వాడు మంచి ఉన్నతమైనడే, కానీ ఇంట్లో చిన్నవాడు అంగవైకలతో పుట్టారని ఇంట్లోంచి గెంటేశారు. గెంటేసినప్పుడు వాడు మా మూల చౌరస్తాలో ఉండేది. మా అమ్మ టీచర్ కాబట్టి అట్లా వెళ్ళేది. అట్లా వెళ్తూ వాడికి ఇవన్నీ కాడితే తుడిచేసి మంచిగా దాని తర్వాత వాడికి ప్రార్థన చేసి వెళ్ళేది స్కూల్కి. ఆ విధంగా ఉంటే ఒకరోజు వచ్చింది, వాడు బట్టలు లేనోడు, దాని తర్వాత కారేది ఇదంతా. వాడు ఒకరోజు నేను ఇంటికి రావడంతోనే చదువు నిమిత్తం బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత వాడు మా ఇంట్లో కూర్చున్నాడు. వచ్చి మా ఇంట్లో కూర్చుంటే నేను వాడి దగ్గరికి వెళ్ళి మా ఇంట్లో కూర్చున్నావారా, నీ స్థానం అక్కడ, బయటికి వెళ్ళానన్నా. లేదు 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 అమ్మాయి నన్ను ప్రేమించారు. అమ్మాయి ప్రేమించడం లేదు, నా బని నాన్ షర్ట్ వేసుకున్నాడు వాడు, వేసుకొని చక్కగా కూర్చున్నాడు ఇంట్లో. దాని తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, అన్న దాని తర్వాత నన్ను యేసు ప్రభు ప్రేమించాడు అని ఇంత కాదు అని సిలువ ప్రేమను గురించి నాకు చెప్పిన వాడిగా ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడని, ఎవరినైనా మారుస్తాడని, ఎవరినైనా తన బిడ్డగా చేరుస్తాడని అప్పుడు నమ్మిక ఇచ్చిన వాడిని. అప్పటి నుంచి ఆయన మా ఇంట్లో ఒక కుమారులాగా ఉండేవాడు. ఆ విధంగా ఈ రెండు జరిగినటువంటి సంఘటనల ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు నిజమైనటువంటి రక్షకుడు, పాపాలు క్షమిస్తాడని, పరిశుద్ధపరుస్తాడని, తన యొక్క రక్తం చేత శాంతి సమాధానం ఇచ్చేటువంటి దేవుడని, అవన్నీ కూడా గ్రహింపులోకి నేను వచ్చిన వాడినిగా ఉన్నాను. చిన్నతనం నుంచి అనేకమైనటువంటి విషయాలు ఉన్నప్పటికీ దాని తర్వాత నేను త్వరితగతిన వెళ్ళేవాడినిగా ఉంటాను. నెక్స్ట్ ఏంటంటే, మా నాన్నగారు 1989లో నాకేం చెప్పారంటే, నువ్వు యూత్ క్యాంప్కి వెళ్ళాలి అని చెప్పాడు. ప్రతి సంవత్సరం తప్పించుకునేవాడిని, ఎందుకంటే స్నేహితులతోటి బెంగళూరు వెళ్ళటము, లేకపోతే చెన్నై వెళ్ళటము, వైజాగ్ వెళ్ళటము, ఇవన్నీ అలవాటు అనమాట. అంటే సెలవులు వస్తే వెళ్ళటం, యూత్ క్యాంప్ తప్పించుకొని. ఆ సంవత్సరం ఖండితంగా ఏం చెప్పాడంటే, ఈ సంవత్సరం నువ్వు కంపల్సరిగా దాని తర్వాత హెబ్రోన్కి యూత్ క్యాంప్కి వెళ్ళాలి అని 1989లో మే నెలలో చెప్పాడు. చెప్పిన తర్వాత వీడు పోడేమో, మా స్నేహితులేమో అందరం కలిసి బెంగళూరు పోదారా, రారా ముందలే 2 రోజులు అని అన్నాడు. అన్న తర్వాత మా నాన్నగారు ఏం చేశారంటే, వీడేదో ప్రిపేర్ అవుతున్నాడు బయటికి, యూత్ క్యాంప్కి పోయేటట్టు లేడని నన్ను నా చేయి పట్టుకొని ఆయనే మొత్తం సర్ది తిమోతి అంకుల్కి నన్ను అప్పచెప్పాడు. తిమోతి అంకుల్ అందరికీ తెలుసు కదా, ఆయన దగ్గరికి పోతే ఇంకా ఎక్కడికి పోలేము, ఇక ఆయనకు అప్పచెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన నన్ను తీసుకొని హెబ్రోన్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన రూమ్లోనే హెబ్రోన్లో నన్ను పెట్టుకున్నవాడుగా ఉన్నాడు. ఒక రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు తిమోతి అంకులే సాయంకాలం కూడికలో సాక్ష్యం చెప్పుతూ ఒక వాక్యాన్ని ఆయన చదివాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. అక్కడ ఏమనుంది చదవండి. పాపం వల్ల వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఆ సువార్త వాక్య భాగము చదివి ఆయన టెస్టిమనీ అంతా చెప్పి దాని తర్వాత వాక్యాన్ని కూడా ఆయన పంచుకున్నవాడిగా ఉన్నాడు. ఆ దినము మొట్టమొదటిగా సువార్తను అంగీకరించినటువంటి దినము. సువార్త వాక్యాలు గింగురుమంటూ నా యొక్క హృదయంలో, దాని తర్వాత నా చెవుల్లో దేవుడు నన్ను దాని తర్వాత సిద్ధపరుస్తున్న వాడిగా ఉన్నాడు, సొంత రక్షకుడు అంగీకరించడానికి, పాపాలు క్షమించడానికి. చివరికి వాక్యం అయిపోయిన తర్వాత అక్కడ యూత్ లీడర్స్ ఏమన్నారంటే, దయచేసి మోకరించండి, కళ్ళు మూసుకోనండి,
పాప క్షమాపణ నిమిత్తమే పాపం నుంచి రక్షించబడటానికి ఇది సమయమని, దాని తర్వాత ఎవరైనా మీ పాపాలు ఒప్పుకున్నట్లయితే దాని తర్వాత మీరు చేతి చూపించండి అని అన్నారు. దాంతో చాలామంది యూత్ క్యాంపులో చేతులు ఎత్తారు. కొన్ని వందల మంది ఎత్తిన తర్వాత వాళ్ళకు ఒక కార్డు ఇచ్చారు. వాళ్ళు రాస్తూ ఉన్నారు, నేను ఇంకా ప్రభా నేను పాపిని, దాని తర్వాత నన్ను క్షమించు, రక్షించు, నిత్యజీవమైనటువంటి వరాన్ని నేడే నాకు స్వీకరించు అని ప్రార్థిస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి వారు సడన్గా ఆగిపోయారు. ఆగిపోయిన తర్వాత అందరి చేతులైతే తీర్మానం తీసుకున్నారు. నేను తీర్మానం చేయెత్తలేదు. అయితే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వారు ఒక చిన్న పాట పాడతామని అన్నారు. యూత్ లీడర్స్ అక్కడ సింగింగ్ అండ్ మ్యూజిక్ టీం వాళ్ళు ఈ పాట పాడిన వారుగా ఉన్నారు. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయంబు ఈనాడెగా, ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయంబు ఈనాడెగా, ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరా, ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరి, నీ జీవితములో గమ్యము ఏదో ఒకసారి యోచించవా, నీ హృదయమర్పింపవా, ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈ పాట 2-3 నిమిషాల్లో ఉంటుంది. దాని తర్వాత కూడా మరి ఒక అవకాశం ఇచ్చారు. ఏమైనా అవకాశం అంటే, ఇంకెవరైనా పాపాల నిమిత్తమై ఒప్పుకునేటువంటి స్థితిలో ఉన్నారా, ఒప్పుకున్నారా, మరొకసారి మీ యొక్క చేతినెత్తే ముందు ప్రభువైన యేసుక్రీస్తుని దగ్గర మీ పాపాలు ఒప్పుకొని దాని తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా హృదయంలో స్వీకరించండి. ఈ 2 జరగాలని చెప్పారు. అప్పుడు నేను ఒప్పుకున్నటువంటి నేను ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా హృదయంలో ఆహ్వానించిన వాడిగా ఉన్నాను. అప్పుడు చేతులెత్తమన్నారు. అప్పుడు నేను చేయెత్తి ఆ కార్డు తీసుకొని తీర్మానించుకున్న వాడినిగా ఉన్నాను. నా పాపాలు క్షమాపణలోకి వచ్చినాయి. శాంతి, ఆనందము, నిత్య జీవం అనేటువంటి వరము పరలోక జీవ గ్రంథంలో ఆ నాడే దేవుడు నా పేరు రాయటము, దాని తర్వాత ఇవన్నీ కూడా దేవుడు రక్షణను కలగజేసిన వాడిగా ఉన్నాడు. ఎంత సంతోషం, ఎంత ఆనందం అంటే ఆనందంతో సంతోషంతోటి దాని తర్వాత నేను తిమోతి అంకుల్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్తే, ఏంటి ముఖంలో సంతోషం ఉందని అన్నాడు. అన్న తర్వాత రక్షణ పొందాను అంకుల్, దాని తర్వాత రక్షకుడిగా హృదయంలో ప్రభువైన యేసుక్రీస్తుని స్వీకరించాను, ఇదిగో కార్డు అని చెప్పాను. చాలా సంతోషం అని ఇట్లా కొట్టి, మీ నాన్న ఎంతో సంతోషపడతాడయ్యా అని అన్నాడు. దాని తర్వాత నువ్వు సంతోషమే కాదు, దూతలు ఎంతో సంతోషపడతారు, నీ సంఘం సంతోషపడుతుంది, నువ్వు రక్షణ పొందితే నీ బంధువులు సంతోషపడతారు, నీ సేవకులు సంతోషపడతారు అని అన్నీ చెప్పిన తర్వాత ఉన్న పాటన నువ్వు ఇంకోటి చేయాలి, నెక్స్ట్ రోజే బాప్తిసాలు ఉన్నాయి, పేరు ఇచ్చేసే అని అన్నాడు. ఉన్న పాటన చేయవలసినటువంటి కార్యం ఇదని చెప్పాడు. ఇమీడియట్గా వెళ్ళి నా పేరు ఫామ్ ఫిలప్ చేసి బాప్తిసం తీసుకోవటానికి పేరు ఇచ్చిన వాడినిగా ఉన్నాను. నెక్స్ట్ రోజు బాప్తిసం, నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వటానికి కూడా దేవుడు నాకు సహాయపడిన వాడిగా ఉన్నాడు. ఆ 2-3 నిమిషాలు పాట పాడకపోతే నేను ఇక్కడ నిల్చునేవాడిని కాదు. ఒప్పుకున్నాను కానీ హృదయంలో చేర్చుకోవాలి. ఈ 2 కార్యములు జరగాలి, ఒప్పుకొనుట, చేర్చుకొనుట. ఆ 2 జరిగిన కారణం చేత రక్షణ కార్యాన్ని దేవుడు నాకు జరిగించి పాప క్షమాపణ అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. పాత జీవితము పోయింది, క్రొత్త జీవితం, నూతనమైనటువంటి జన్మ, నూతనమైనటువంటి జీవాన్ని దేవుడు నాకు కలగజేసిన వాడిగా ఉన్నాను. ఎంతో సంతోషంగా హెబ్రోన్లో నేను యూత్ క్యాంప్లో ఉన్నవాడిగా ఉన్నాను. సడన్గా ఒక దుర్వార్త వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత అప్పుడు ఏమని నాకు సమాచారం వచ్చిందంటే, నీ ఫ్రెండ్స్ ఎవరైతే బెంగళూరు వెళ్ళారో తిరిగి వచ్చే ప్రయాణములో పెద్ద యాక్సిడెంట్కి అందరు గురయ్యారు. ఒక ఆయనకి మోచిప్పలేసి ఎక్కడో పడ్డదంట, ఒక ఆయనకి మెడ విరిగిపోయింది, పాప మంచి స్టూడెంట్, నెంబర్ 1 స్టూడెంట్. దాని తర్వాత ఒక ఆయనకి వెన్నెముక, ఒక ఆయనకి చెయ్యి, ఒక ఆయనకి కాలు, ఇట్లా అందరూ కూడా యాక్సిడెంట్కి గురైపోయారు. ఒకవేళ నేను పోయి ఉంటే యాక్సిడెంట్లో మరణించేవాడినేమో. దేవుడు నన్ను కనికరించి యూత్ క్యాంప్కి తీసుకొని వెళ్ళి దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క సువార్త ద్వారా దేవుణ్ణే నేను సొంత రక్షకుడు అంగీకరించడానికి దేవుడు నాకు సహాయపడిన వాడిగా ఉన్నాడు.
అప్పటి నుంచి దాని తర్వాత రక్షణ పొంది దాని తర్వాత నేను నా యొక్క జీవితంలో ముందుకు సాగుతున్నటువంటి దినాల్లో దాని తర్వాత మధ్యలో కొంత పడిపోయిన వాడినిగా ఉన్నాను, జారిపోయిన వాడినిగా ఉన్నాను, దూరమైన వాడినిగా ఉన్నాను. ఏ విధంగా అంటే అంకుల్ ఇదివరకు టీడీపీలో ఉండేవాడు, నేను కూడా ఎన్టీ రామారావు దగ్గర మా ఫ్రెండ్స్ అందరూ కూడా మేము టీడీపీలో ఉండేవారు. రాజకీయాలకు వెళ్ళటము, దాని తర్వాత వేరే వేరే కార్యక్రమాలకి కొంచెం దూరంగా ఉంటాము సంఘానికి, ఇవన్నీ జరిగినాయి. అయితే మా నాన్నగారు 3 విషయాలు చెప్పారు. ఏ 3 విషయాలు? నువ్వు ఎక్కడున్నా ఎట్లున్నప్పటికీ 3 విషయాలు నువ్వు చేస్తూ ఉండని మా నాన్నగారు చెప్పారు. ఒకటేమో బైబిల్ ప్రతిరోజు చదువుతూ ఉండు, రెండవది మందిరానికి ప్రతి కూడికి వెళ్ళు, దాని తర్వాత మూడవది ఏం అవసరత ఉన్నా నువ్వు ప్రార్థించు. 3 ఈరోజు వరకు పాటించడానికి. అందుకని తిరిగి నేను పడిపోయినటువంటి నేను తిరిగి కట్టబట్టడానికి దేవుడు నాకు సహాయపడిన వాడుగా ఉన్నాడు. అయితే ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు హెబ్రోన్లో సాయంకాలం సువార్త కూడిక జరుగుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన వాడుగా ఉన్నాడు. ఆమోసు గ్రంథములో చివరి అధ్యాయంలో పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి నేను కట్టుతాను. మనం పడిపోయినప్పటికీ తిరిగి దేవుడు మనల్ని కట్టేవాడుగా ఉంటాడు. దూరం అయిపోయినప్పటికీ దగ్గరికి తీసుకునేవాడుగా ఉంటాడు. కృంగిపోయినప్పటికీ లేవనెత్తే దేవుణ్ణి మనము కలిగి ఉండేవాడుగా ఉన్నాడు. అందుకనే మనము దాని తర్వాత పాపం ఒప్పుకున్న తర్వాత మళ్ళీ అనేకమైనటువంటి విషయాలు జారిపోయినప్పటికీ మన దేవుడు తిరిగి లేవనెత్తేటువంటి దేవుడు, తిరిగి కట్టేవాడు, తిరిగి ఆయన చెంత మనల్ని చేర్చుకునేవాడని మనము నమ్మేవారముగా ఉండాలి. అప్పుడు ఒక వృత్తాంతాన్ని చదువుతున్నారు. ఏమని చెప్తున్నారంటే, వ్యభిచారంతో పట్టబడుతున్నటువంటి స్త్రీని ఆ రోజున హెబ్రోన్లో చెప్తా ఉన్నారు. చెప్తా ఉన్నప్పుడు మా నాన్నగారు చెప్పారు కదా, ఏ కూడికి నువ్వు ప్రతి ఒక్క కూడికి వెళ్ళాలి, ఏ కూడికి నువ్వు యాబ్సెంట్ అవ్వకూడదని. ఆ రోజున స్వార్థ కూడికి వెళ్ళినప్పుడు ఒకటే చిన్న మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. అమ్మ, ఇక పాపము చేయకు, చేసినావు, దాని తర్వాత ఇంకా నుంచి చేయొద్దు అని. అప్పటి నుంచి రాజకీయాలు వేరేటువంటి విషయాలు వదిలిపెట్టిన వాడిగా ఉన్నాను. దేవుడు చూడండి, పడిపోయినప్పటికీ దేవునికి దూరం అయిపోయినప్పటికీ మళ్ళా కొన్ని పాపాలు దాని తర్వాత తప్పిదాలు చేస్తున్నప్పటికీ దేవుడు ఎంత మెల్లనైనటువంటి స్వరంతో నాతో మాట్లాడాడంటే, వ్యభిచారంతో పట్టబడుతున్నటువంటి స్త్రీని ఈయన కూడా తిట్టాలి, దాని తర్వాత అందరు కూడా తిట్టారు. దాని తర్వాత అయితే దేవుడు అక్కడ ఏమన్నాడంటే, యేసుక్రీస్తు పాప అమ్మా అని అన్నాడు. ఎంత మర్యాద దేవునికి. అమ్మ, ఇక పాపము చేయొద్దు. నాకు కూడా ఏమన్నాడంటే, ఇంకా పాపము చేయొద్దు యవనుడా అని దేవుడు నాతో మాట్లాడినవాడుగా. అప్పటి నుంచి మళ్ళీ నేను తిరిగి కట్టబడి దాని తర్వాత నేను ముందుకు సాగుతున్న వాడినిగా ఉన్నాను. రక్షింపబడుటలో దేవుని యొక్క చిత్తము, సాల్వేషన్ బై ద విల్ ఆఫ్ గాడ్. దాని తర్వాత రెండవదిగా విద్య, చదువుల్లో దేవుని యొక్క చిత్తము, స్టడీస్ బై ద విల్ ఆఫ్ గాడ్. సామెతల గ్రంథంలో ఆయన విద్య, సకల విద్య అని దేవుడు చూపించినప్పుడు 1 నుంచి 10 వరకు మంచిగా చదివిన వాడినిగా ఉన్నాను. దాని తర్వాత మా స్కూల్లోనే దాని తర్వాత నేను చదివిన వాడినిగా ఉన్నాను. చదువుతున్నప్పుడు 3వ తరగతి చదువుతున్నప్పుడు మా అమ్మకి ఒక కల వచ్చింది. ఏం కల వచ్చిందంటే, అది రాక ఉదయమే వచ్చింది. ఉదయం కళలు నెరవేర్చబడతాయి. మా అమ్మకి ఏం కల వచ్చిందంటే, నేను ఆ సింహము నా ముందు కూర్చుందంట, నోరు తెరిచి ఉంది. నేనేమో సింహము లోపలికి పోతున్నానంట, ఎవరో వచ్చి గుంజేశారంట. ఇది కళ 3వ తరగతిలో వచ్చింది. వచ్చిన తర్వాత ఈ కళ వచ్చిన తర్వాత ఇట్లా వచ్చిందని ఫ్యామిలీ ప్రేయర్లో చెప్పిన తర్వాత మా అమ్మ స్కూల్లోనే నేను చదువుతున్నాను కాబట్టి మా అమ్మ టీచర్స్తో లీజర్ టైంలో చెప్తుంది. ఏమని చెప్తానంటే, మా బాబు దాని తర్వాత ఉదయాన్నే కళ వచ్చింది, మా బాబు సింహము నోట్లో పోతున్నాడు, ఎవరో గుంజేశారని చెప్తున్నప్పుడు నేను రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి రక్తపు మడుగుల్లో పడున్నాను. పడిన తర్వాత దాని తర్వాత అక్కడ యాక్సిడెంట్ నుంచి దేవుడు నన్ను తప్పించిన వాడిగా ఉన్నాడు. అంటే అక్కడ రక్షింపబడుట అనేది దాని తర్వాత దేవుడు ముందుగానే మా అమ్మకు చూపించిన వాడిగా ఉన్నాడు. దాని తర్వాత ఏమనుకున్నాడంటే, మా తల్లిదండ్రులు ఒకరోజు వస్తుంది వీడు రక్షింపబడేవాడిగా ఉంటాడు, నేడు యాక్సిడెంట్ ద్వారా రక్షింపబడ్డాడు, ఒకరోజు పాపం నుంచి రక్షణ పొందుతాడని ముందుగానే మా అమ్మకి దేవుడు చూపించిన వాడిగా ఉన్నాడు. సరే 10 వరకు దాని తర్వాత వేరే దగ్గర చదివాను. దాని తర్వాత మా నాన్నగారు పాలిటెక్నిక్ వెళ్ళమంటే నేనేమో ఫ్రెండ్స్ తోటి ఇంటర్మీడియట్కి వెళ్ళాను. ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు అయితే 4 సంవత్సరాలు పడ్డది, ఎందుకంటే స్నేహితుల మాట విని. అయినప్పటికీ దేవుడు ఆ సంవత్సరాలు వేస్ట్ అయినప్పటికీ ఆ సంవత్సరంలోనే దేవుడు నాకు రక్షణను అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. అంటే ఫెయిల్ అయిపోయిన జీవితంలోనే ఆత్మీయమైనటువంటి రీతిలో విజయాన్ని దేవుడు అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. దాని తర్వాత డిగ్రీకి వచ్చేపాటికి దాని తర్వాత నేను బీకామ్లో చదువుతున్నప్పుడు దాని తర్వాత అన్నీ కూడా
ఎక్కువగా చదివేవాడిని కాదు. అప్పటి నుంచి చదువు మీద కొంచెం పోయి ఎవడైనా చూపిస్తాడులే నాకు, చూసి కాపీ కొడదాము అని అనుకున్న తర్వాత నా ముందే దాని తర్వాత మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ వల్ల డైరెక్టర్ నా ఫ్రెండ్ అనమాట, వాళ్ళ అల్లుడు. అయితే నా ముందే ఉండేవాడు. అరే మొత్తం చూపించాలరా అన్న చూపిస్తా అన్న తర్వాత వాడు ముందుండేవాడు, నేను వెనక. వాడికి స్కేల్ పెట్టి కొడితే అన్న రాసుకో అన్న అనేవాడు, రాసుకునేవాడు. మళ్ళీ కొట్టేవాడిని, అన్న రాసుకో అనేవాడు, మళ్ళీ రాసుకునేవాడు. వాడికి 90 వస్తే నాకు 80 వచ్చాయి. ఆ విధంగా డిగ్రీ మొత్తం కూడా కాపీ. దాని తర్వాత చివరికి ఒక ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ ఉన్నప్పుడు ఏమైపోయిందంటే ఎగ్జామ్లో దాని తర్వాత రెడ్డి గారు లేడు ముందు. నా నెంబర్ ఎక్కడ వచ్చిందంటే ముందు బెంచీలో వచ్చింది, ముందు గోడ ఉంది. ఎక్కడ చూస్తాను గోడ క్లీన్గా ఉంది. వాడు రెడ్డి గారు ఉంటే స్కేల్ పెట్టి కొడితే చూపించేవాడు. ఇప్పుడు ఎవరు లేరు చూపించడానికి, వెనక్కి చూస్తేనేమో చూడలేము. అయితే దాని తర్వాత అక్కడ నేను నేర్పిస్తా పాఠం అని దేవుడు నాకు ముందు గోడ పెట్టిన వాడిగా ఉన్నాడు. అన్నీ కాపీ కొడతావు అని అన్నాడు. అన్న తర్వాత ఇంకప్పుడు నేను దేవునికి ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఏదో కొంచెం చదివాను, ఇది లాస్ట్ ఎగ్జాము, దాని తర్వాత వాడు లేడు, నేను ఒప్పుకుంటున్నాను, అన్నీ కాపీ కొట్టాను, కానీ ఈ ఒక్క ఎగ్జాము ఏదో ఒకటి రాస్తాను, నాకు తెలిసింది ఈ ఒక్క ఎగ్జామ్ పాస్ చేయ ప్రభా అని ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుంటే ఇదొక్కటే పాస్ మార్క్తో పాస్ అయ్యాను. కాపీ కొట్టే అన్నీ కూడా 80-90 వచ్చినాయి. ఆ విధంగా ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అయిపోయిన తర్వాత పీజీ కూడా మంచి రీతిలో చేయడానికి దేవుడు కృపను చూపించిన వాడిగా ఉన్నాడు. దాని తర్వాత పీజీ తర్వాత నాకు ఒక కోరిక ఉండేది. ఏం కోరిక అంటే ఎంఫిల్ చేస్తే, కనీసం ఎంబీబీఎస్ అన్న చేయట్లేదు కదా, దాని తర్వాత కనీసం పిహెచ్డి చేస్తే, ఎంఫిల్ చేస్తే నా డేవిడ్ ప్రభు గారు ముందు డాక్టర్ అని ఉంటుంది, డిఆర్ అని ఉంటుంది, ఎంత మంచిగా ఉంటుందో అని అనుకున్న తర్వాత మంచిగా మా నాన్నకి చెప్పిన తర్వాత అరే వెళ్ళరా అని అన్నాడు. మా మావయ్య ఢిల్లీలో ఉన్నాడు, ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు. దాని తర్వాత నువ్వు వెళ్ళు ఎంఫిల్ చేయి, దాని తర్వాత పిహెచ్డి చేయని మా నాన్నగారి డబ్బులు తీసుకొని వస్తుంటే ఆ రోజున నా డైలీ పోర్షన్లో దేవుడు నాతో మాట్లాడిన వాడిగా ఉన్నాడు. ప్రసంగి 12:12లో దాని తర్వాత దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడిన వాడిగా ఉన్నాడు. పుస్తకములు అధికముగా రచింపడతాయి, ఎక్కువ విద్యాభ్యాసము చేయట దేహానికి ఆయాసకరం. అంటే ఇప్పుడు నేను ఎంఫిల్ చేయాలా, పిహెచ్డి చేయాలా? దేవుని డైలీ పోర్షన్ ద్వారా దేవుని యొక్క చిత్తం ఏంటి? ఇంకా చదవద్దు, ఎంఫిల్ చేయొద్దు, నీకు డాక్టరేట్ లేదు అని అన్నాడు. అన్న తర్వాత దాని తర్వాత నేను ఆ మాటకి నేను లోబడిన వాడినిగా ఉన్నాను. మా నాన్నగారు వచ్చేసాడు ఆల్రెడీ. అరే వెళ్తావా అని డబ్బులు తీసుకొని వచ్చి నా దగ్గర కూర్చున్నప్పుడు, లేదు నాన్న దేవుడు చదువుకోద్దని చెప్తున్నాడు అన్నాడు. అదేంట్రా అని అన్నాడు. అన్న తర్వాత ఈ వచన భాగం చెప్పిన తర్వాత కరెక్ట్గా దేవుడు చదవద్దని ఉంది. ఒకవేళ నువ్వు చదివితే నీ దేహానికి ఆయాస్కరము, బ్లడ్ క్లాట్ కావచ్చు, లేకపోతే అక్కడేమన్నా జరగవచ్చు. అందుకనే ఈ మాటకి దేవునికి చిత్తానికి లోబడదాం. డాక్టరేట్ లేకపోయినా బాధ లేదు, ఎంఫిల్ పిహెచ్డి చేయకపోయినా బాధ లేదు, దేవుని చిత్తానికి నిలబడి ఉండాలని చెప్పాడు. ఇంకా నేను చదువుకోకుండా అంతవరకే నా చదువని దేవుడు చెప్పిన తర్వాత దేవుని యొక్క చిత్తానుసారంగా ఎంఫిల్ పిహెచ్డి చేయకుండా ఆగిపోయిన వాడినిగా ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, చాలామంది తల్లిదండ్రులు చదువు అని హెబ్రోన్ దగ్గర ఒక సహోదరి అయితే ఎంఏ చేసింది, ఎంబీఏ చేసింది, ఎంఎస్సి ఇవన్నీ చేసింది, పీజీలు. చివరికి ఏమైపోయిందో తెలుసా? క్లాట్ వచ్చి ఏమీ పనిచేయనటువంటి స్థితిలో ఇంట్లో ఉంది. అందుకనే దేవుడు కూడా చదువు విషయంలో, విద్య విషయంలో తన చిత్తాన్ని బయలుపాటు చేశాడు. ఎంత చదువుకోవాలి, ఎక్కడ ఆఫ్ చేయాలి, ఎంత చదువుకోవాలి, ఇవన్నీ కూడా దేవుడు మనకు తన చిత్తానుసారంగా మనకు నేర్పించేవాడుగా ఉంటాడు. విద్యలో, చదువులో దేవుని యొక్క చిత్తము, ఎడ్యుకేషన్ బై ద విల్ ఆఫ్ గాడ్. దాని తర్వాత మూడవదిగా ఉద్యోగము, దాని తర్వాత పని విషయంలో దేవుని యొక్క చిత్తము, జాబ్ బై ద విల్ ఆఫ్ గాడ్. మా నాన్నగారు ఏలిమిలో ఉన్నప్పుడు అక్కడ 2 సంవత్సరాలు సండే స్కూల్ సూపరింటెండెంట్గా ట్రైనింగ్లో ఉన్నప్పుడు మా బక్సి అంకులు ఏమన్నారంటే, ఒకవేళ పరిపూర్ణ చిత్తం అయితే నువ్వు హెబ్రోన్లోనే ఉండు, ఏలిమిలోనే ఉండు అని చెప్పాడు. చెప్పిన తర్వాత మా నాన్నగారు 2-3 గుర్తులు పెట్టుకున్నారు. ప్రభా వాక్యం ద్వారా నాతో మాట్లాడు. ఇంకొకటి షరత్ ఏంటంటే, సూచన ఏంటంటే 5 రోజుల్లో కాల్ లెటర్ రావాలి అని పెట్టాడు. ఆ విధంగా దేవుని వద్ద పెట్టిన తర్వాత డైలీ పోర్షన్లో నాన్నతో ఏం మాట్లాడాడంటే, నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు అని వచ్చింది. అంటే ఒక జాబ్ దేవుడు అనుగ్రహిస్తాడని ఆయన నమ్మాడు. 3 రోజుల్లో ఎన్ఎస్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ లెటరు వచ్చింది. అప్పుడు
బిఏ లిటరేచర్ ఆయన చేశాడు కాబట్టి పిలిచి జాబులు ఇచ్చారు. ఆ విధంగా దాని తర్వాత బక్సీ అంకుల్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇది సూచన పెట్టాను, ఇది నెరవేర్చబడ్డది, దేవుడు ఈ విధంగా మాట్లాడంటే బక్సీ అంకుల్ ఏమన్నాడంటే, నువ్వు జాబ్ చేసుకుంటూ ఒక సేవకుని కంటే ఎక్కువ సేవ చేయాలని ప్రార్థన చేసి పంపించిన వాడిగా ఉన్నాడు. ఇదంతా కూడా ఎప్పుడు చెప్పాడంటే, మా అమ్మ నాకు చదువు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఉద్యోగం కదా అని మా అమ్మ మా నాన్న దగ్గరికి వెళ్ళి అప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ 5 సంవత్సరాల ముందు వాలంటరీ చేసి కొడుకు కానీ కుమార్తె కానీ ఇవ్వచ్చు. మా అమ్మ పోయి అడిగిన తర్వాత ఇట్లా నీ జాబు కొడుకు ఇస్తే వాడు స్థిరపడతాడు కదా అని అన్నది. అంటే చాలా సీరియస్ అయిపోయాడు. నేను నా జాబు ఇవ్వను అని చెప్పాను. దాని తర్వాత మా అమ్మ వచ్చిన తర్వాత, అరే మంచి మూడ్లో ఉన్నప్పుడు నాన్న జాబ్ ఎట్లయినా నీకు ఇప్పిస్తా, నువ్వు ధైర్యంగా ఉండని అన్నది. అన్న తర్వాత మా నాన్నగారు మంచి మూడ్లో ఉన్నాడు, చూసింది, వెళ్ళి నీ జాబు కొడుక్కి రాదు అని అంటే మళ్ళీ సీరియస్ అయిపోయిన తర్వాత ఈ కథ అంతా ఏలీం కథ అంతా చెప్పాడు. దేవుడు నాకు ఇచ్చినప్పుడు ఆ దేవుడు ఆయనకి ఇవ్వలేడా? ఇది నేను ఇవ్వటం ఆయనకి సరికాదు, ఇది అసలైనటువంటి పద్ధతి కాదు అని చెప్పేశాడు. ఇంకా మా నాన్న ఇవ్వలేడు, ఇది పద్ధతి కాదన్నాడు, నా అంతటికి నేనే చూసుకోవాలి అని మొట్టమొదటిగా మెడిసిటీ హాస్పిటల్లో మొట్టమొదటిగా అక్కడ ఒక పోస్టు ఖాళీ అయిపోయింది. శామ్ విలియమ్స్ అంకుల్ యాస్కీకి వెళ్ళారు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో ఐఏఎస్కి కోచింగ్ ఇవ్వటంలో ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను అది భర్తీ చేయడానికి అక్కడికి వెళ్ళాను, చైర్మన్ అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత 100 మంది వచ్చారు. 100 మంది వచ్చినప్పుడు ఆ రోజున నా డైలీ పోర్షన్ ఏంటంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం, జ్యోతిర్మయుడుకు తండ్రి శ్రేష్టమైన ప్రతివి సంపూర్ణమైన బహుమానాన్ని ఇచ్చును, ఈ లోకంలో తండ్రి ఇవ్వట్లేదు కానీ నేను పరలోకపు తండ్రిగా నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దాని తర్వాత చైన్ ప్రేయర్ ఉండేది హెబ్రోన్లో చైన్ ప్రేయర్లో మనవిచ్చాను. హెబ్రోన్లో వెడ్నెస్డే ప్రేయర్ మీటింగ్లో ఇచ్చిన తర్వాత 100 మందిలో స్క్రీన్ చేసి 16 మందిని తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా హైలీ క్వాలిఫైడ్, ఎక్స్పీరియన్స్ కూడా. నాకు హైలీ క్వాలిఫైడ్ లేకపోయినా ఎక్స్పీరియన్స్ లేకపోయినా 16 మందిలో ప్రార్థించిన కారణం చేత దేవుడు 16వ నెంబర్లో పెట్టాడు. ఒకవేళ ఈ 16 స్క్రీన్ చేసి 3 తీసుకోవాలి, 16లో వాషౌట్ అవ్వాలి నేను. అయితే ఒకవేళ దేవుని యొక్క చిత్తం ఉంటే ఎక్కడ ఉండాలి నేను? నా పేరు 16 ఉన్నప్పుడు 3 ఎక్కడ ఉండాలి? 3వది ఉండాలి. అయితే దేవుడు ఏం చేశాడంటే మొట్టమొదటి వ్యక్తిగా పెట్టిన వాడిగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు తన ప్రజలను నమ్ముకుంటే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే తలగా ఉంచుతాడు, తోకగా ఏమాత్రం ఉంచాడు, పై వారినిగా ఉంచుతాడు, కింది వారినిగా ఉంచాడు. అందుకని దాని తర్వాత ఉద్యోగ విషయంలో దేవుని యొక్క చిత్తం మొట్టమొదటిగా మెడిసిటీ హాస్పిటల్లో ఉండి దాని తర్వాత నేను కేర్కి వచ్చేసిన వాడినిగా ఉన్నాను. కేర్లో ఈరోజు వరకు ఉండటానికి దేవుడు కృపను చూపిస్తున్న వాడిగా ఉన్నాడు. నేను అనుకుంటాను నా తలంపు వేరు, దేవుని యొక్క తలంపు వేరు. స్టడీస్లో ఎంఫిల్ చేసి పిహెచ్డి చేసి డాక్టరేట్ ఉండాలని అనుకున్నాను. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుని యొక్క తలంపులు వేరు. నీకు డాక్టరేట్ లేకపోయినా డాక్టర్లు నీ దగ్గరికి వస్తారు. దాని తర్వాత డాక్టర్లకు నువ్వు ఇన్ఛార్జ్ అని నన్ను దేవుడు పెట్టిన వాడిగా ఉన్నాను. కన్సల్టెంట్ అందరినీ నేనే చూసుకోవాలి, డిఎన్బి వాళ్ళందరూ నేనే చూసుకోవాలి, ఎంబీబీఎస్ వాళ్ళందరూ నేనే చూసుకోవాలి. వాళ్ళందరూ కూడా నా దగ్గర వచ్చి నిలబడే వారిగా ఉంటారు. నాకు డాక్టరేట్ లేకపోయినా డాక్టర్లకు ఇన్ఛార్జిగా పెట్టిన వాడిగా ఉన్నాడు. దేవుని తలంపులు మన తలంపుల కంటే ఉన్నతమైనవి. అందుకని ఉద్యోగ విషయంలో దేవుని యొక్క చిత్తము దేవుడు బయలుపాటు చేసిన వాడిగా ఉన్నాడు. దాని తర్వాత వివాహ విషయంలో దేవుని యొక్క చిత్తము, మ్యారేజ్ బై ద విల్ ఆఫ్ గాడ్. మొట్టమొదటిగా నా వివాహము 1998లో మా చెల్లి వివాహము హెబ్రోన్లో అగస్టిన్ గారి మనవడికి ఇస్తున్నప్పుడు దాని తర్వాత నాది కూడా ఒకేసారి చేద్దాం అనుకున్నారు. ఏ విధంగా చేద్దాం అనుకున్నారంటే, అరే ఇద్దరిది చేస్తే ఒకేసారి అయిపోతుంది కదా, అంటే ఒక దెబ్బకి 2 పెట్టలు అంటారు కదా, ఆ విధంగా ఖర్చు కూడా తగ్గుతుంది, ఇద్దరికి ఒకేసారి చేద్దాం అనుకున్నారు. అనుకున్న తర్వాత నేను ఒక మాట ఏమన్నానంటే మా తల్లిదండ్రులతోటి, నేను దేవుని చిత్తానుసారంగా వివాహం చేసుకుంటాను, నన్ను వదిలేసేయండి అని అన్నాను. వాడు అంటున్నాడు కదా వదిలేద్దాం వాడిని, అమ్మాయికి చేసేద్దామని. దాని తర్వాత చెల్లికి చేసేశారు. దాని తర్వాత నేను ఇంకా నెక్స్ట్ నేనే ప్రభువా ఎట్లా నువ్వు సహాయపడు అని మంచిగా దేవుని అడుగుతున్నాను. నెక్స్ట్ నాదే ప్రభువా నువ్వు సహాయపడు అంటున్నాను. కానీ ఒక ప్యాడ్ తీసుకున్నాను, మంచి ఎగ్జామ్ ప్యాడ్, అది తీసుకొని పైన నా కార్యం సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను అని. దాంట్లో ఏం రాశానంటే పాయింట్స్ ఏ విధంగా ఉన్నాయంటే, మొట్టమొదటిగా నేను ఎర్రగా ఉంటాను, ఆమె కూడా ఎర్రగా ఉండాలి, ప్రభువా నల్లదొద్దు అని అనుకో. దాని తర్వాత ప్రభువా
నేను పీజీ చేశాను, ఆమె కూడా పీజీ అయి ఉండాలి, డిగ్రీ వద్దు ప్రభా. దాని తర్వాత నేను ఇంత హైట్ ఉంటాను, ఇంత హైట్ ప్రభా అని అన్నాను. దాని తర్వాత ఇంత వెయిట్ ఉంటాను ప్రభా, ఆ వెయిట్ కావాలని అన్నారు. అన్నీ రాసుకున్న తర్వాత ప్రార్థన చేస్తూ ఉన్నా. మంచి వాక్యాలు పెట్టాను 2 కూడా. దాని తర్వాత ప్రార్థన చేస్తుంటే 1 సంవత్సరం అయింది పెళ్లి కావట్లేదు, 2వ సంవత్సరం అయింది పెళ్లి కావట్లేదు, 3వ సంవత్సరం అయింది కావట్లేదు. ఏంటబ్బా పెళ్లి కావట్లేదు? మంచి ప్యాడు వాక్యము అన్నీ ఉన్నాయి. దాని తర్వాత నీ కోరికను సిద్ధింపజేసి అది కూడా రాసుకున్నాను. ప్రభా ఏంటి అని థియోడర్ అంకులు హెబ్రోన్కి వచ్చాడు. థియోడర్ అంకుల్ చెన్నై నుంచి పరిచయ నిమిత్తం వచ్చిన తర్వాత ఆయన్ని కలిశాను. అంకుల్ నేను ఇట్లా ప్యాడ్ తీసుకొని పోయాను. వాళ్ళ ప్యాడ్ తీసుకొని అంకుల్ దగ్గర పోయి, అంకుల్ ఈ ప్యాడ్ చూడండి, నా వివాహం నిమిత్తం ప్రార్థన చేస్తున్నానంటే చూశాడు. చూసి నీ వైటు, నీ హైటు, నీ పీజీ అన్నీ నీయే ఉన్నాయి, దేవుని ఏమి లేవు అన్నాడు. ఏమి లేవన్న తర్వాత ఒక్కటే మాట అన్నాడు. ఏమనంటే ఇంగ్లీష్లో కిల్ యువర్ విల్ అని చెప్పేశాడు. నాకు భయం వేసింది ఒకేసారి. భయం వేసి నీ సొంత చిత్తాన్ని చంపేసుకో అంటే ఈ ప్రార్థన మనవిని నా దగ్గరే చింపేసి ఆ మూల పడే అని అన్నాడు. అన్న తర్వాత ఎంతో భారంతో ప్రభువా అని చింపేసి ఆ మూల పడేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒక సజెషన్ ఏమి ఇచ్చాడంటే దేవుని చిత్తాన్ని కనుగొనుట ఎట్లు అని బక్సి అంకుల్ రాసినటువంటి పుస్తకము ఇచ్చాడు. దాని తర్వాత ఆ దినాల్లో 1 నెల కూడా వివాహము నిమిత్తమై సాక్ష్యాలు ఇచ్చారు. మొట్టమొదటిగా అరవిందం గారు ఇచ్చారు, దాని తర్వాత జాన్ సుందరరావు గారు ఇచ్చారు, దాని తర్వాత సాల్మన్ రాజు గారు ఇచ్చారు, దాని తర్వాత మింట్ శామ్యుల్. ఈ నలుగురు కూడా వివాహ నిమిత్తమై వాళ్ళు దాని తర్వాత సాక్ష్యం ఇచ్చారు. సాక్ష్యం ఇచ్చి అరవిందం గారు ఏమన్నారంటే అమ్మాయి పేరు దేవుని చిత్తానుసారంగా కనబడితేనే నువ్వు వెళ్ళి చూడాలి, చూడటము, దాని తర్వాత ప్రార్థిద్దాము, ఇది మనకు అలవాటు, చూద్దాము, దాని తర్వాత ఇంకా ప్రార్థిస్తున్నాం, ఇవన్నీ కూడా మనకు అలవాటు. ఇలాంటివి చేయొద్దు, బజార్లో దొరికేటువంటి వస్తువు కాదామా చూసి వద్దనుకోవటము, చూపిస్తేనే వెళ్ళి చూడాలి అని ఖండితంగా చెప్పాడు. అప్పటి నుంచి అది పట్టుకున్నాను నేను. దాని తర్వాత ఇంకొక సహోదరుడు ఏమన్నా అంటే పేరు కూడా కనబడుతుంది, దాని తర్వాత దేవుడు చూపించవచ్చు అని వీళ్ళ సాక్ష్యాలు నన్ను బలపరిచినాయి. ఆ పుస్తకం కూడా నన్ను ఎంతో బలపరిచినాయి. బలపరిచిన తర్వాత ఆ విధంగా జరుగుతా ఉన్న సందర్భంలో ఒక సంబంధం వచ్చింది. డాక్టర్ వైఎస్ఆర్ వాళ్ళ బ్రదరు కూతురు సంబంధం వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా వచ్చేసారు హెబ్రోన్కి. వచ్చేసి మా చెల్లెల ఇంట్లో ఉన్నారు, అగస్టిన్ గారి ఇంట్లో ఉన్నప్పుడు. దాని తర్వాత మా అమ్మ నాన్నోళ్ళు వచ్చారు, మా అక్క వచ్చింది, అందరూ వచ్చారు, కుటుంబ సభ్యులందరూ వచ్చారు. ఇంకా దేవుని చిత్తం బయలుపాటు చేయలేదు. వాళ్ళు వచ్చి కూర్చున్నారు, రమ్మంటున్నారు. అరే దేవుడు బయలుపాటు చేయలేదు, నేను ఎట్లొస్తా, నేను రాను అని మొండికేశాను. లేదు నువ్వు రావాలి, నువ్వు రాకపోతే మేము ఇంకోసారి ఇదైతామని అన్నారు. అన్న తర్వాత సరే వస్తున్నా, వాళ్ళు విశ్వాసులే కదా, దాని తర్వాత చూస్తాను, మామూలుగా వాళ్ళతో పలకరిస్తానని వచ్చాను. వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు, వైఎస్ఆర్ వాళ్ళ కజిన్ బ్రదర్ వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత వెళ్ళిన తర్వాత విశ్వాసులుగా పలకరిద్దామని, దాని తర్వాత మ్యారేజ్ గురించి నేను వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత ఆయన ఏమన్నాడంటే ఒకటే చెప్పాడు, మా పెద్ద అమ్మాయి ఎంబీఏ, పెద్దల్లుడు ఎంబీఏ, నా కోడలు ఎంబీఏ, కొడుకు ఎంబీఏ, నా చిన్నదాన్ని ఇవ్వాలనుకుంటున్నాను, ఆమె ఎంబీఏ. నువ్వు మొట్టమొదటిగా ఏం చేయాలంటే పెళ్ళికి ముందు ఎంబీఏ చేయాలని చెప్పాడు. అక్కడ నాకు దొరికి ఏమన్నా అంటే పుస్తకములు అధికంగా రచించబడతాయి, ఎక్కువ విద్యాభ్యాసం చేయటం దేహానికి ఆయాస్కరం అని చెప్పాను. దేవుడు నాతో మాట్లాడాడు చదువుకోవద్దని అని. నువ్వు చదువుకోకపోతే మాకొద్దని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజున నా డైలీ పోర్షను, నీవందరి చేత ద్వేషింపబడతావు. వాళ్ళు మాకొద్దని వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు తర్వాత ఎక్కువగా ప్రేమించేది మా నాన్నగారిని. మా నాన్నగారు నీ మొహం ఇంకోసారి చూడనని చెప్పి వెళ్ళిపోయాడు. దాని తర్వాత మా అమ్మ వెళ్ళిపోయింది, మా అక్క వెళ్ళిపోయింది, మా చెల్లి వెళ్ళిపోయింది. ఒంటరి వాడిని అయ్యాను. ప్రభువైన యేసుక్రీస్తు గెత్సెమనేటువంటి వనంలో నీ చిత్తమై సిద్ధించునుగా కన్నప్పుడు ఎంత వేదనతో మన గురించి ప్రార్థన చేశారో ఆ విధంగా నేను ప్రార్థన చేశాను. ప్రభా అందరూ ద్వేషింపబడతావు అని ఈ రోజున నా డైలీ పోర్షన్లో మాట్లాడావు, నెరవేర్చావు ప్రభా, నీ చిత్తమే అని నేను ప్రార్థించి ఇంట్లో ఉన్నాను. ఇంట్లో ఉన్న తర్వాత అమ్మ కన్నది కాబట్టి ఎంతైనా ప్రేమ ఉంటుంది. తిరిగి నెక్స్ట్ రోజు దారకు తెలవకుండా నా దగ్గరికి వచ్చిన తర్వాత అరే పెద్ద సంబంధాన్ని చెడగొట్టుకున్నావు, దాని తర్వాత నువ్వు అందుకనే మాకు కోపం వచ్చింది అని అంటే, లేదమ్మా ఇంకా దేవుడి చిత్తమే బయలుపడలేదు, ఎట్లా మనం వెళ్తాము అని మా అమ్మ ఏమన్నదంటే అన్నిట్లా పోగొట్టుకున్నావు, నీ హృదయంలో ఎవరైనా ఉన్నారా అని అడిగింది. అంటే ఎవరన్నా ప్రేమించావా అని అడిగింది. లేదు అమ్మ, అది అసలు లేదు, ఎందుకంటే దేవుని యొక్క సేవలో ఉన్నాను, యవనస్తుల మధ్య వాడబడుతున్నాను కాబట్టి నాకు అలాంటిది లేదన్న. సరే నువ్వు ప్రార్థిస్తూ ఉండు, దాని తర్వాత మేము వెళ్ళిపోతామని వెళ్ళిపోయిన తర్వాత ఒక సహోదరుడు మొట్టమొదటిగా నేను దేవుణ్ణి అడిగాను, ప్రభా
నేను ఒక లైన్లో వస్తాను నా వివాహం నిమిత్తమై. మొట్టమొదటిగా నాకు అసలు పెళ్ళుందా లేదా, అది నాకు మొట్టమొదటిగా చూపి అని దేవుడిని అడిగినప్పుడు నా డైలీ పోర్షన్లో అప్పుడు ఉదయకాలము పాత నిబంధన పేజీలు, సాయంకాలము క్రొత్త నిబంధన పేజీలు చదువుతా ఉన్నాను. తొందరగా పెళ్లి కావాలని, తొందరగా దేవుడి చిత్తాన్ని బయలుపాటు చేయాలని దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడాడంటే, మొట్టమొదటిగా కీర్తనలు 68:6 ఏకాంగులను సంసారులుగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. రెండవదిగా కీర్తనలు 80:17 నరునికి తోడుగా అని దేవుడు మాట్లాడాడు. ప్రభా 2 సార్లు మాట్లాడావు, ముచ్చటగా 3వసారి కూడా మాట్లాడు అని అన్నాను. అన్న తర్వాత రాత్రి దేవుడు ఎంతో స్పష్టంగా స్నేహితుని వలె, ఒక తండ్రి వలె మాట్లాడిన వాడిగా లూకా రాసిన సువార్త 20:34 ఈ లోకపు జనులు పెండ్లి చేసుకొందురు, పెండ్లికి ఇయ్యబడుదురు. అబ్బా, ఇంకెంత సంతోషం అంటే పెళ్ళి అయిపోయిన సంతోషమే. ఎందుకంటే పెండ్లి ఉంది నీకు అని దేవుడు ఈ 3 వాగ్దానాల ద్వారా కన్ఫామ్ చేసిన వాడిగా ఉన్నాడు. ప్రభా 35 కానీ 40 కానీ పెళ్ళి అయితే ఉంది అని సంతోషంతో ఉన్న తర్వాత మళ్ళా నేను దేవుడిని ఏమి అడిగాను, పెళ్ళి ఉంది అన్నావు, అయితే ఆమె ఎలాంటి అమ్మాయి ప్రభువా అని దేవుడిని అడిగినప్పుడు నా డైలీ పోర్షన్లో సామెతలు 31:10 దాని తర్వాత అక్కడ గుణవతి అయినటువంటి భార్య, దాని తర్వాత లేవీలు రాసిన పత్రిక 21:13 కన్యకను నేను ఇస్తాను అని దేవుడు ఈ వచన భాగాల ద్వారా దేవుడు మాట్లాడిన వాడిగా, మొట్టమొదటిగా పెళ్ళి ఉందని, దాని తర్వాత ఎవరు అనేది దేవుడు నాకు చూపించిన వాడిగా ఉన్నాడు. దాని తర్వాత ఒక ఆయన వచ్చాడు, ఒక యూత్ లీడర్ కౌన్సిలర్ సూరి బ్రదర్ అని ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఒక హోటల్లో, హెబ్రోన్ పక్కన హోటల్లో కూర్చొని రా డేవిడ్ అని నాకు సాక్ష్యం చెప్తున్నాడు. ఆయనది ఏమని చెప్తున్నాడంటే, నేను హైదరాబాద్కి అమ్మాయిని చూడటానికి వచ్చినప్పుడు నేను హెబ్రోన్ అంతా తిరిగి ఆమె పేరు నాకు కనబడితే చేసుకుంటా అని అన్నాడంట. హెబ్రోన్ అంతా తిరిగితే ఆమె పేరు కరుణ వాత్సల్యత, కరుణా సంపన్నుడని 3 సార్లు కనపడ్డది. ఆయన కరుణనే చేసుకున్నాడు. ఆయన పోతా ఏం చెప్పినంటే, నేను ఒక సంబంధం చెప్తున్నా పద్మ ఆమె పేరు, ప్రార్థించు అని వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు నుంచి నా డైలీ పోర్షన్ ఏంటంటే పరమగీతములు. ఆయన పద్మ అని చెప్పాడు, ఇక్కడ పరమగీతములు స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ఏముంటుందంటే పద్మాలంకృత పద్మములను పోలి ఎన్నిసార్లు వస్తుందంటే పరమగీతంలో 6 సార్లు మాత్రమే వస్తుంది. 6 సార్లు సంపూర్ణమైనటువంటి సంఖ్య కాదు. అప్పుడు ఏం చేస్తున్నాను, ఉదయకాలము పాత నిబంధన, రాత్రి క్రొత్త నిబంధన చదువుతా ఉంటే ప్రభా తొందరగా నీ యొక్క చిత్తాన్ని బయలుపాటు చేయి, దేవుని కూడా తొందర పెడుతున్నాను. పెట్టిన తర్వాత చివరికి 11వది పద్మరాగము ప్రకటన గ్రంథంలో దేవుడు చూపించిన వాడుగా ఉన్నాడు. సంపూర్ణమైనటువంటి సంఖ్య. మళ్ళీ ఆయన ఫోన్ చేసి పద్మనే కాదు ఆమె పేరు, పద్మరాగము అని చెప్పిన తర్వాత సరే, మొట్టమొదటిగా పెళ్ళి ఉందని, దాని తర్వాత ఏ అమ్మాయి అని, దాని తర్వాత పేరు ఏంటో దేవుడు చూపించిన వాడిగా ఉన్నాడు. దాని తర్వాత ఒక యూత్ రిట్రీట్కి నేను సింగింగ్ టీం కలిసి హెబ్రోన్ నుంచి ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత మా నాన్నగారు అక్కడికి వచ్చి అరే నువ్వు లేట్ చేస్తున్నావు, దేవుని చిత్తమని తప్పించుకుంటున్నావు, నేను 3 సంబంధాలు చెప్తాను, ఈ 3 సంబంధాలు ఒకటి ఖాయం చేయాలి, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని అన్నాడు. అన్న తర్వాత మొదటి సంబంధము బ్యాంక్ మేనేజర్ కూతురని, ఇంకొక సంబంధము కలెక్టర్ గారిదని, ఇంకొక సంబంధం సేవకుని యొక్క కుమార్తెని లిస్టులో పడేసిన తర్వాత ఈ సేవకుని యొక్క కుమార్తెనే పద్మరాగము అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత పాపం నాతో సింగింగ్ టీం వచ్చారు కదా, వాళ్ళు ఏం చేశారంటే అరే నా కొరకు మీరందరూ టిఫిన్ చేయొద్దు, యూత్ రిట్రీట్లో మనం ఫాస్టింగ్ తోటి ప్రేయర్లో ఉందాం, నా గురించి ఉండండి అని చెప్తే వాళ్ళందరూ కూడా పాపం ఫాస్టింగ్తో ఉన్నారు. ఆ రోజు ప్రార్థన చేశారు. ఆ రోజు నా దేవుడు నా డైలీ పోర్షన్లో ఏమని మాట్లాడంటే ఆది కాండంలోంచి కొన్ని 41వ అధ్యాయంలో దాని తర్వాత దేవుడు నాతో మాట్లాడిన వాడిగా ఉన్నాడు. సేవకుని యొక్క కుమార్తెను చేసుకో అని దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. నీకు మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలకు ఉంటుందో అక్కడ నాకు బయలుపాటు చేసిన వాడిగా ఉన్నాడు. 30 సంవత్సరాలకి నీ వివాహం అవుతుంది. అక్కడ ఇయర్స్ కన్ఫర్మ్ చేశాడు. దాని తర్వాత సేవకుని యొక్క కుమార్తెను కన్ఫర్మ్ చేసిన వాడిగా ఉన్నాడు. మక్క ఏమన్నదంటే నేను బ్యాంక్ మేనేజర్ సంబంధాన్ని వాడికి చూపిస్తాను, ఇంకొక ఆమె అందరి కలెక్టర్ గారి సంబంధాన్ని నేను చూపిస్తాను, మా చెల్లెంది. వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే దాని తర్వాత వాళ్ళకు ఒక ఆశ ఉంటుంది కదా, ఉన్నోళ్ళు చేసుకుంటే కొంచెం ఏదైనా వస్తుందని. ఆ విధంగా వాళ్ళు ఉన్నప్పుడు నేనేం చెప్పానంటే దేవుడు బయలుపాటు చేశాడు సేవకుని యొక్క కుమార్తెను చూడాలని అని అన్నప్పుడు దాని తర్వాత మీరందరూ రండి అంటే నువ్వు వీళ్ళని చూడటానికి నువ్వు రా అంటే ఒకవేళ నేను లేకుండా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు యాక్సిడెంట్ అవుతుందని చెప్పా.
వాళ్ళు నీ పెళ్ళికి మా చావు ఎందుకు, మేము కాముకుంటాం నాయన అని అన్నారు. అన్న తర్వాత సరే సేవకుని యొక్క కుమార్తెకి దేవుడు చూపించాడు, మనము వెళ్దాము అని వాళ్ళకి చెప్పిన తర్వాత మాతో పాటు వెళ్ళి అక్కడ చూడలేదు, ఎందుకంటే దేవుడు చూపించాడు కదా, జస్ట్ భోంచేసి మళ్ళా హెబ్రోన్కి వచ్చేసిన వాణంగా ఉన్నా. దాని తర్వాత భక్సింగ్ గారు మహిమలోకి చేర్చబడినటువంటి దినాలు, నేను అప్పుడు మెడిసిట్లో ఉన్నప్పుడు ఆయన బాడీని తీసుకొని వెళ్ళటం, అక్కడ పెట్టడం, మళ్ళీ తీసుకొని రావటం, ఇవన్నీ జాబ్లో ఉన్నాను. నేను గిడియోన్ ఉన్నప్పుడు చాలామంది సేవకులు వచ్చారు, చాలామంది మా నాన్నగారు తెలిసిన వాళ్ళు ఉన్నారు. పెళ్ళయిందనే వాళ్ళు, ఇంకా కాలేదనేవాడిని. దాని తర్వాత ఇట్లా ఉంది అని సంబంధాలు పెడితే లేదు దేవుడు మాట్లాడేశాడు ఆల్రెడీ. దాని తర్వాత నాకు వివాహము అయిపోతుంది. దాని తర్వాత అంటే అమ్మాయ, దాని తర్వాత వాళ్ళ అని అన్నారు. అన్న తర్వాత లోపలంతా అసమాధానంగా చేశారు, అసంతోషంగా నన్ను చేసిన తర్వాత దాని తర్వాత ఫ్యూనరల్ అయిపోయింది. భక్సింగ్ అంకుల్ ఫ్యూనరల్ అయిపోయిన తర్వాత మేము తిరిగి యవనస్తులం అందరం వచ్చాము. హెబ్రోన్ దగ్గర హోటల్ దగ్గర టీ తాగుతున్నాం, అంతా అలసిపోయి అందరం తాగుతున్నాం. తాగిన తర్వాత అక్కడ ఒక సోదరుడు, నేనే వాళ్ళందరిలో పెద్ద, అయితే ఒక చిన్న ఆయన నన్ను ఏమన్నాడంటే, డేవిడ్ అన్న ఒక్కసారి మనం చూసాం కదా సింహాసనం మీద చుట్టూ మరకతంలో బోలి ఇంద్రధనుసు వచ్చింది కదా మనం వెళ్తున్నప్పుడు భక్సింగ్ అంకుల్ ఫ్యూనరల్లో, అదేంటో తెలుసా, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయములో దాని తర్వాత అది ఉంది అని చెప్పాడు. ఉందని నువ్వే చదువు అన్నాడు నన్ను. నేను చదివిన తర్వాత మరకతముల బోలి పద్మరాగముల అని ఉంది. అంటే వీళ్ళందరూ డిస్టర్బ్ చేసిన కారణం చేత భక్సింగ్ అంకుల్ ఫ్యూనరల్ రోజు కూడా పద్మరాగం అని అక్కడ దేవుడు చూపించిన వాడిగా ఉన్నాడు. దేవుడే సింహాసనశీనుడిగా ఉండి ఆ యొక్క ఇంద్రధనుసు దేవుని సింహాసనం చుట్టూ ఉండేది. అక్కడ పేరు కూడా మళ్ళొకసారి దేవుడు కన్ఫర్మ్ చేసిన వాడిగా ఉన్నాడు. అట్లా చేయటం కారణం చేత దాని తర్వాత ప్రింటింగ్కి దాని తర్వాత మళ్ళా ప్యాడ్ తీసుకొని ప్రభా ఇంత మంచిగా నీ యొక్క చిత్తాన్ని బయలుపాటు చేసినప్పుడు ఒక్క పూలదండ కూడా రావద్దు, దాని తర్వాత ఎవరు నాకు నలుగియొద్దు ప్రభా, ఎవరు నాకు దాని తర్వాత అన్యజనుల ఆచారాలు పాటించొద్దు మమ్మన్నది. అరే కలర్ వేసుకొని మంచిగా తాగి తింటే బుగ్గలు ఉబ్బుతాయి ఇవన్నీ చెప్పింది, ఏది వినలేదు. 30 మంది టీచర్లు వచ్చారు నలుగు వేయటానికి, నలుగు నాకు ఇష్టం లేదు, దేవుడు చెప్పట్లేదు అన్నాను. హెబ్రోన్ పక్కనే ట్విన్లాండ్ కప్పుడు 40 మంది సహోదరులు వచ్చారు నలుగేయటానికి, దాన్ని ఒప్పుకోలేదు. ఒక్క పూలదండ కూడా తీసుకురావద్దన్నా, ఒక్క పూలదండ కూడా రాలేదు. ఒక బైబిల్ పట్టుకుంటే చాలు పరిశుద్ధ వివాహం అంటున్నాము. ఆ విధంగానే నేను నిలబడతానని తీర్మానించుకున్న వాడినిగా ఉన్నాను. ఆ విధంగా వివాహంలో ఒక శివసేన కార్యకర్త యాంటీ సోషల్ ఎలిమెంట్ ఆయన రక్షణ పొందినట్టు. దాని తర్వాత నాకు వినపడిన తర్వాత ఎంత సంతోషం వేసిందంటే, ప్రభా నువ్వు రక్షించావు నా పెళ్ళిలో ఒక ఆయన్ని చాలు అని. దాని తర్వాత వివాహంలో దేవుని యొక్క చిత్తము, అందుకనే మ్యారేజ్ బై ద విల్ ఆఫ్ గాడ్. దాని తర్వాత ఇంకా 2-3 ఉన్నాయి, త్వరితగతిన నేను చెప్పేవాడినిగా ఉంటాను. సమయము ఉన్నట్లయితే ముందుకు వెళ్ళేవాడినిగా ఉంటాను. ఇంకోటి ఏంటంటే సంతానములో దేవుని యొక్క చిత్తము, చిల్డ్రన్ బై ద విల్ ఆఫ్ గాడ్. దేవుడు మొట్టమొదటిగా సోదరి కన్ఫామ్ అని తెలిసిన తర్వాత దాని తర్వాత దేవుడు నాతో మాట్లాడిన వాడిగా ఉన్నాడు. ఏమనంటే సమూయేలు ప్రవక్తను పుట్టించేదను. అందుకనే వాడికి పుడితే నిక్ నేమ్ పుట్టు అని పెడదాం అనుకున్నాను. తిమోతి గారికి అది చిత్తం చాలంతే. దాని తర్వాత ఇక్కడ మనం చూసాం సంతానములో దేవుని యొక్క చిత్తము. అయితే ప్రవక్తను సమూయేలు ప్రవక్తను పుట్టించేదనంటే ఆమెకి వెళ్ళి చెప్పాను ఇట్లా మనకు బాబు అని చెప్తే తల్లిదండ్రులు ఏమన్నారంటే ఇప్పుడే వద్దు అని అన్నారు. ఇప్పుడే వద్దంటే ఇప్పటికే ఏజీ, దాని తర్వాత దేవుడు అనుగ్రహిస్తున్నప్పుడు మనం వద్దనొద్దు, మళ్ళీ దేవుని చిత్తాన్ని కనుగొందామంటే జేసీరావు గారు అప్పుడు వచ్చినప్పుడు ఆయన ఒక వాక్యం చెప్పాడు, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యం అని చెప్పాడు. అప్పుడు కుమారుడని కన్ఫర్మ్ అయింది. దాని తర్వాత నేను స్కాన్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మేడము స్కాన్ చేస్తుంది. డేవిడ్ ఎవరు కావాలి నీకు అంది. ఎవరు కావాలేంది, మీరు ఇస్తారా? కూతురంటే కొడుకంటే మీరు మారుస్తారా? మారవరు కదా. నాకు తెలుసు మీరు చేయండి, కుమారుడే చూడండి అన్న. అరే నువ్వు అన్నట్టుగా కరెక్ట్గా నీకు బాబే అని అన్నది. అన్న తర్వాత ఎట్లా చెప్తున్నావంటే బైబిల్లో ఆల్రెడీ చూపించాడు దేవుడు అని అన్న తర్వాత దాని తర్వాత నేను సండే స్కూల్ VBSకి పాటలు రాస్తూ ఉంటాను. నేను సండే స్కూల్ పరిచయం అంటే చిన్న బిడ్డలు అంటే చాలా భయం నాకు. అంటే దేవుడు కూడా మాట్లాడలేదు సండే స్కూల్ పరిచయకి నేను వెళ్ళను. అయితే నువ్వు పాటలు రాస్తావు కదా, కనీసం రావయ్యా, లాస్ట్లో తినేసి వెళ్ళు థ్యాంక్స్ గివింగ్ అప్పుడు ఒక పాటన్న విను, ఎట్లా పాడుతున్నారో నీ పాట అనేది పిలిచేవాడు. ఒక్కసారి నేను పోయి చెప్పుల స్టాండ్ దగ్గరే ఉన్నాను, లోపల కూడా పోలే. పోయి తర్వాత ఆ పాటలు చక్కగా పాడుతున్నారు, ఎట్లా పాడారని
వాళ్ళు వీబీఎస్ సండే స్కూల్ టీచర్స్ లీడర్స్ అడిగేవారు, బాగుందన్నా మంచిగా వచ్చింది అనేవాడిని. అక్కడ చివరి వర్తమానం విన్న తర్వాత భోంచేసి పో, మాకు కూడా తృప్తిగా ఉంటుంది, పాటలు రాసినావు అని అన్నారు. అన్న తర్వాత సరే వాక్యము అనీజీగానే ఉంది విందాములే అని జీటీ గారు అక్కడ వాక్యము చెప్తున్నారు. చెప్పిన తర్వాత శామ్యూయల్ 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 అని 3 సార్లు అన్నాడు. అన్న తర్వాత అక్కడేమో సమూయేలు ప్రవక్తను పుట్టించేదను, ఇక్కడేమో కుమారులు యెహోవా అనుగ్రహించు. దాని తర్వాత శామ్యూయల్ అని పేరు దేవుడు చూపించిన వాడిగా ఉన్నాడు. దాని తర్వాత అంకాల శామ్యూయల్ సుందర్ కుమార్ అని పేరు పెట్టము దేవుని యొక్క చిత్తానుసారంగా జరిగింది. దాని తర్వాత 6వదిగా వ్యాపారములో దేవుని యొక్క చిత్తము. జాన్ సుందర్ గారు మా యూత్ లీడర్ ఏం చెప్పారంటే, ఒక యూత్ మీటింగ్లో మేమంతా నా భార్యకి మా భార్యలందరికీ మేము జాబ్ చేయిస్తున్నాం, మేమెంతో తప్పు చేస్తున్నాం అని అన్నాడు. అంటే ఏం తప్పు చేస్తున్నారబ్బా అనుకున్నాను. ఒక వాక్యం చదివాడు, స్త్రీలు ఇంట ఉండి పిల్లల పరిపాలన అని చెప్పాడు. ఇది చేయాలి వాళ్ళతోటి, మేమేమో చేయిస్తూ ఉన్నాం అని అన్నాడు. ఆ మాట నాకు గుచ్చుకుంది. సహోదరిని ఇంట్లోనే ఉంచాలి, ఇంటి పరిపాలన పిల్లలు చూసుకోవాలని. దాని తర్వాత ఆమెమో జాబ్ చేస్తానని వెళ్తానంటే ఆమె వెళ్ళిన తర్వాత నేను ప్రార్థన చేశాను, ప్రభా ఈ ఇంటర్వ్యూ చెడగొట్టు. ఆమె వెళ్ళేది, దాని తర్వాత ఇంటర్వ్యూ చెడిపోయేది వచ్చేది. నా ప్రార్థన దేవుడు ఆలకించిన వాడిగా ఉన్నాడు. అయితే వ్యాపారం ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, నీవు నీ చేతుల కష్టార్జితంను అనుభవించదవు అంటే ఆ వాక్యానికి ఆమె ఇంట్లోనే ఉండాలి, దాని తర్వాత నేనే 2 అంతలుగా కష్టపడాలని దేవునితో మాట్లాడినప్పుడు యెషయా గ్రంథం 65, దాని తర్వాత 61:6, దాని తర్వాత 66:13లో దేవుడు తన చిత్తాన్ని బయలుపాటు చేసిన వాడిగా ఉన్నాడు. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును. దాని తర్వాత వ్యాపారం కూడా చేయడానికి దేవుడు నాకు సహాయపడిన వాడిగా ఉన్నాడు. చివరిదిగా 7వదిగా ప్రాముఖ్యమైనటువంటి విషయము, 10 నిమిషాలు మాత్రమే, ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయము. 7వదిగా సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క చిత్తంలో, సేవలో, పనిలో, పరిచర్లో దేవుని యొక్క చిత్తము. మినిస్ట్రీ బై ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఇంటిలో దేవుని యొక్క చిత్తానుసారంగా మనము పని, సేవను, పరిచర్ను చేసేవారముగా ఉండాలి. అందుకనే మానవుని సేవయే మాధవుని సేవ అని ఉంటుంది. మానవ సేవ వేరు, మాధవుని సేవ వేరు. ఈ 2 మనము సేవించే వారముగా ఉండాలి. మొట్టమొదటిగా దేవుడు నాకు చూపించినటువంటి విధానం ఏంటంటే, వాళ్ళు నాకు చెప్పుల స్టాండ్లో రాసిన తర్వాత దేవుడు నాతో వాక్యానుసారంగా ఏమాట్లాడే, మేము దేవుని జత పనివారు. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తాడు, మేము దేవుని జత పనివారు. మొట్టమొదటిగా నువ్వు జత పనివారుగా చెప్పుల స్టాండ్లో ఉండాలని దేవుడు నాకు దేవుని చిత్తానుసారంగా నాకు ఆ పరిచర్ను ఇచ్చిన వాడిగా ఉన్నాడు. మొట్టమొదటితో ఎంతో, దాని తర్వాత నేను మొండికేసి ప్రభా ఇలాంటిది ఇస్తావా, నాకు నీచమైనటువంటి పని, అందరు చెప్పులు తీసుకోవాలా ఏంటి ప్రభా అని అనుకున్న తర్వాత నేను వెళ్ళలే, మిగతా 3 వెళ్తారు, నేను తర్వాత వచ్చి హాయి కూర్చోవచ్చు, చెప్పుల స్టాండ్లో వాళ్ళకి పెద్దలు కనబడితే చాలా అనుకుంటే దాని తర్వాత నేను మొట్టమొదటి రోజు టైంకి వచ్చి గేట్ దగ్గర దూరం నుంచి నిలబడితే వాళ్ళు 3 రాలేదు, 30 మంది చెప్పుల కోసం వెయిట్ చేస్తున్నారు. దాని తర్వాత ఎవరు చెప్పుల స్టాండ్లో అని ఇట్లా సేవకుడు వస్తా, అదిగో డేవిడ్ ప్రభు అక్కడ నిలబడ్డాడు అన్న, ఇట్లా అన్న, నీదెక్కడ అంటే చెప్పుల స్టాండ్ అక్కడ వెళ్తున్నానన్న. వెళ్ళి లోపలికి 30 మంది ఫస్ట్ నేనే తీసుకోవాల్సి వచ్చింది. ఆ 3 ఎక్కడ ఇంకా రాలేదు, వాళ్ళు వచ్చి ఆగి కూర్చున్నారు, నేను తీసుకున్నా. నేను అనుకుంది ఒకటి, దేవుడు చేసింది ఒకటి. నన్ను విరగొట్టి మొట్టమొదటిగా చెప్పులు తీసుకో అందరి అని అక్కడ మొట్టమొదటి స్థానాన్ని దేవుడు, ఆ పనిలో దేవుడు నన్ను పెట్టినవాడిగా ఉన్నాడు. ఎంత సంతోషం అంటే అక్కడి నుంచి రాబుద్ది కాలే. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నా ప్రైజ్ లాడ్ అంటారు, చెప్పులు ఇస్తారు. తీసుకెళ్ళేటప్పుడు అన్నా ప్రైజ్ లాడ్, చెప్పులు తీసుకొని వెళ్ళి థ్యాంక్స్ అన్నా అని అంటారు. బోధకుడు కూడా అన్ని ప్రైజ్ లాడ్ రావు. ఆ విధంగా సంతోషంతో హెబ్రోన్లో చెప్పుల స్టాండ్ నుంచి చేసిన వాడినిగా ఉన్నాను. దాని తర్వాత సాంగ్స్ బుక్ సేలింగ్ అంటే బుక్ రూమ్లో పనిచేస్తున్నప్పుడు ఈ సాంగ్స్ బుక్ సేలింగ్లో యవనస్తులు చాలా వాళ్ళు ఏంటంటే ₹6 బుక్ ఉంటే ₹5, ₹4 ఇచ్చేవాళ్ళు. అన్నా ఉంచుకో అన్నా, నువ్వు వేసే అన్నా అని అనేవాళ్ళు. అన్న తర్వాత నేను ఒక జేబంతా చిల్లర వేసుకొని వచ్చేవాడిని. ఎందుకంటే వాళ్ళ కోసం వాళ్ళు ₹5 ఇస్తే నేను ₹1 జత చేసి హెబ్రోను బుక్ రూమ్కి నమ్మకంగా ఉండాలి. వాళ్ళు ₹5 ఇచ్చింది ₹5 ఇవ్వద్దు, వాళ్ళు నాకు ₹6 ఇచ్చినప్పుడు నేను ₹1 పెట్టి నష్టపోయి వాళ్ళకి ఇచ్చేవాడు. నా ఉద్దేశం అక్కడ ఏంటంటే, పాపం యవనస్తులు బుక్ తీసుకొని చదవాలి, దేవుని మాయంపరచాలి, అది నా ఉద్దేశం. నా పైసలు పోయినా బాధ లేదు. అట్లా అనుకొని బుక్ రూమ్లో కొన్ని సంవత్సరాలు పనిచేయటానికి దేవుడు సహాయపడినవాడిగా ఉన్నాడు. కొంచెం నష్టం కలిగినా నమ్మకంగా దేవుని సేవించడానికి దేవుడు సహాయపడ్డాడు. దాని తర్వాత కొంచెం ప్రమోషన్. ఇప్పుడు ఏం ప్రమోషన్ అంటే పాటలు పాడేటువంటి ప్రమోషన్. నేను యూత్ కౌన్సిలర్ ప్రేయర్కి ఎప్పుడూ నేను రెగ్యులర్గా వెళ్తాను. ఒక శనివారము కౌన్సిలర్స్ ప్రేయర్కి
సింగర్స్ రాలేదు. రాకపోయేసరికల్లా అక్కడ ఉన్నటువంటి యూత్ లీడర్స్ ఎంత కఠినమైన వాళ్ళంటే అదొక క్రమము. ఏంటంటే ఎవరైతే ప్రార్థనకు వస్తారో వాళ్ళకే పరిచర్య, ప్రార్థన రాకపోతే పరిచర్య లేదు. అప్పుడు శనివారం నేను పోయినా కాబట్టి వీళ్ళందరూ రాలేదు సింగర్స్. రాకపోయేసరికి మంగళవారం వీళ్ళందరూ సింగర్స్ ముందే కూర్చున్నారు, అబ్బా మేము ఎక్కి పాడాలని. దాని తర్వాత నేను ఎక్కడో మూలనా కూర్చున్న తర్వాత జాన్ సుందర గారు లేచిన తర్వాత ఇట్లా చూశారు. వీళ్ళేం పిలుస్తారా అనుకున్నారు, కానీ డేవిడ్ ప్రభు రా అని అన్నాడు. అప్పుడు దాని తర్వాత వణుకుంటూ వెళ్ళిన తర్వాత పాటలకు సహాయపడాను. సింగర్స్ అందరూ కూడా ఇట్లా వచ్చుకున్నారు. ఏంటంటే ప్రార్థన ఉంటేనే పరిచర్య ఆ దినాల్లో ఉండేది. పిలిచారు కానీ నాకు అంత ప్రభా ఏంటి పెద్ద ఆయన పిలిచాడు, నేనైతే దాని తర్వాత లోబడ్డాను. మరి నీ చిత్తం ఏంటి అని అడిగినప్పుడు నెక్స్ట్ రోజు దేవుడు నాకు బైబిల్ గ్రంథంలో బారాకు పాడుము, నీకు ఈ పరిచయం నేను ఇస్తున్నాను, నువ్వు పాడుతూ ఉండు అని దేవుడు నన్ను ప్రోత్సహించిన వాడుగా అప్పటి నుంచి నేటి వరకు కూడా హెబ్రోన్లో పాడటానికి దేవుడు నాకు అనుమతించిన వాడుగా ఉన్నాడు. అప్పుడు పాడుతూ ఉన్నప్పుడు కొంతమంది యూత్ లీడర్స్ ఏం చెప్పారంటే, కొంతమంది పెద్దలు కొన్ని పాటలు క్యాలింపాంగ్ నుంచి వస్తాయి, మీరు జైన్ కాంపౌండ్లో లేకపోతే మీ ఇంట్లో కూర్చొని పాటలు ట్రాన్స్లేషన్ చేయమన్నప్పుడు ఇందాక మనం పాడుకున్నాం పూర్ణ హృదయ స్తోత్రముల్. నా స్నేహితుడు సుభాష్ అని నేపాల్లో ఉంటాడు, ఆయన ఈ పాటలన్నీ రాసేవాడుగా ఉంటాడు. ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు జైన్లో ఉండి దాని తర్వాత ఈ పాట నేను నిన్ను ఎన్నడు విడువను, దాని తర్వాత ఇవన్నీ కూడా ప్రభువా నేను అయోగ్యుడను, ఇవన్నీ కూడా మేము కలిసి ట్రాన్స్లేషన్ చేయడానికి దేవుడు సహాయపడినవాడుగా ఉన్నాడు. పాడుతున్నాను, ట్రాన్స్లేషన్ చేస్తున్నాను. అయితే ఒకరోజు వచ్చింది, ఒక సంవత్సరం 2001. దాని తర్వాత యూత్ లీడరు సాల్మన్ రాజు గారు నా దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, నువ్వు పాట రాయి ఈసారి యూత్ క్యాంప్కి అన్నాడు. పాడతాను, ట్రాన్స్లేషన్ చేస్తాను కానీ రాయను అంకుల్ అని. నువ్వు దేవుని చిత్తానికి అనుకుంటావుగా, దేవుని చిత్తం అయితే రాయి అని అన్నాడు. అన్న తర్వాత నెక్స్ట్ రోజే నా డైలీ పోర్షన్లో దావీదు రచించిన గీతములు అని దేవుడు చూపించిన వాడిగా ఉన్నాడు. దావీదు రచించిన గీతములు అంటే డేవిడ్ అంటే నేనే కదా, దావీదు అంటే నేనే కదా అని అప్పుడు దేవుని చిత్తమేమో అని అంకుల్ దగ్గరికి వెళ్ళాను. అంకుల్ ఈ వచనం ద్వారా దావీదు రచించిన అంటే నువ్వు దేవుని చిత్తము రాయి అని అన్నాడు. రాయన తర్వాత వెళ్ళిన తర్వాత ఫస్ట్ పాట ఏ విధంగా నన్ను ప్రేమించున్నావా అని ఆ తీమును పెట్టుకున్నాను. ప్రభా సహాయపడన్నాను, ప్రేమించుచున్నావా ప్రభు యేసుని, ప్రేమ స్వరూపియగు దేవుని థీమ్ సాంగ్ రాసి 2 చరణాలు రాశాను. రాసిన తర్వాత ఇంకా నాకు హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత మా మిసెస్ చెప్పాను, నువ్వు 2 చరణాలు రాశాయంటే ఆ 2 చరణాలు నా గురించి రాసిందా, నువ్వు ఇట్లా ఉండని. దాని తర్వాత పూర్తి 4 చరణాలతో సాయంకాలమే పాట కావాలంటే సాయంకాలమే వెళ్ళి హెబ్రోన్లో దాని తర్వాత వాళ్ళకి ఇచ్చేసాను, ఇదిగో పాట అని. అప్పటికే 16 పాటలు థీమ్ మీద వచ్చినాయి. దేవుని చిత్తానుసారంగా ఉంటే పాట వచ్చేదిగా ఉంటుంది. ఆ 14 పక్కన పెట్టారు, 15 పక్కన పెట్టారు. నా పాటనే సెలెక్ట్ చేసిన వారుగా ఉన్నారు. ప్రేమించుచున్నావా ప్రభు యేసుని మొట్టమొదటి పాట 2001లో వ్రాయటము జరిగింది. దాని తర్వాత ఆ విధంగా అప్పటి నుంచి కూడా దేవుడు ఎంత నమ్మకంగా అంటే, దేవుడు వరాలు తలాంతులు ఇచ్చినప్పుడు దాని తర్వాత ఆయన ఎక్కడైనా ఆయన వాడుకునేవాడుగా ఉంటాడు. కంటిన్యూటీ అనేది దేవుడు మన పట్ల చూపించేవాడుగా ఉంటాడు. ఆ రోజు నుంచి పాటల పరిచయలో ఉండడానికి దేవుడు నాకు సహాయపడిన వాడిగా ఉన్నాడు. ప్రతి సెకండ్ సాటర్డే నేను సువార్తికి హెబ్రోన్ నుంచి వెళ్ళినప్పుడు మిన్సామెల్ అంకులు నా దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు యూత్ మీటింగ్లు తీసుకోవాలి సిద్ధపడు అని అన్నాడు. అన్న తర్వాత మొట్టమొదటిగా నువ్వు ఒక దగ్గర సాక్ష్యం ఇవ్వు, దాని తర్వాత వాక్యం చెప్పన్నాడు. మొట్టమొదటిగా 1998వ సంవత్సరంలో మొట్టమొదటి యూత్ మీటింగ్లో సాక్ష్యం చెప్పడానికి దేవుడు డిఎంఆర్ ల్యాబ్స్కి పంపించిన వాడుగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళాను, సాక్ష్యం చెప్పాను. దాని తర్వాత దేవుడు మాట్లాడాడు. కీర్తనలు 119లో సభలోను సమాజంలోనూ నిలుతువు, మొట్టమొదటిగా సాక్ష్యం. దాని తర్వాత ప్రభా యూత్ లీడర్స్ ఏమో పరిచయకి వెళ్ళమంటున్నారు యూత్ మధ్య, ఎట్లా ప్రభా అని అన్నప్పుడు దేవుడు కొత్త నిబంధన గ్రంథంలోంచి ఉపదేశించు వానిగా అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు అంకుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది దేవుడు మాట్లాడాడు అన్నప్పుడు అప్పుడు మళ్ళీ యూత్ మీటింగ్ తీసుకోవడానికి ట్విన్ సిటీస్లో దేవుడు పంపిస్తున్న వాడిగా ఉన్నాడు. ఈ విధంగా దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని యొక్క సేవలో పరిచర్యలో పనిలో ఉండటానికి దేవుడు సహాయపడుతున్న వాడిగా ఉన్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మనము కూడా భక్తి అంకుల్ పేరు చెప్పుకుంటాం. భక్తి అంకుల్ చేసినటువంటి దాని తర్వాత ఫైండింగ్ ద విల్ ఆఫ్ గాడ్, డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనుట, దేవుని చిత్తాన్నే చేయుట అనేది ఆయన జీవితంలో జరిగించిన వాడిగా ఉన్నాడు. నా జీవితంలో కూడా నేను రోషం కలిగి ప్రతి ఒక్క విషయంలో దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనాలి, దేవుని యొక్క చిత్తాన్ని చేయాలి అని నా జీవితంలో అనుకున్నప్పుడు దేవుడు తన చిత్తానుసారంగా నన్ను నడిపించిన వాడిగా ఉన్నాడు. నిజమైనటువంటి ఆనందము, నిజమైనటువంటి సంతోషము దేంట్లో ఉంటుందంటే మనకి
దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడే, దేవుని యొక్క చిత్తానికి లోబడినప్పుడే, దేవుని చిత్తాన్ని చేసినప్పుడే అదే నిజమైనటువంటి ఆనందము, అదే నిజమైనటువంటి సంతోషం. అందుకనే బైబిల్ గ్రంథంలో దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. ప్రభా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యం ప్రవేశించడు, కానీ దేవుని చిత్తము జరిగించువాడే ప్రవేశించును. దాని తర్వాత ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరు నా సహోదరులు, దేవుని చిత్తాన్ని జరిగించువారే. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. దయచేసి మోకరించండి, ప్రార్థించుకుందాం.